ఎక్సర్సైజ్ 11.2 ఉంది కదా. ఎక్సర్సైజ్ 11.2 ప్రాబ్లమ్స్ మీకు చేయాలంటే నేను ఒక 4 రూల్స్ చెప్తా. ఆ ఎక్సర్సైజ్ మొత్తం ఇవే రూల్స్ పాటిస్తా. ట్రిగనామెట్రీలో ఎక్సర్సైజ్ 11.2 క్వశ్చన్స్ చేయాలంటే ఒక 4 రూల్స్ చెప్తా. ఆ రూల్స్ తప్ప నేను వేరే రూల్స్ ఏవి వాడను, అవి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎక్సర్సైజ్ 11.2 ప్రాబ్లమ్స్కి చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ బాక్స్ వచ్చి ఉండాలి. ఈ బాక్స్ మీ మైండ్లో లేకుండా 11.2 ప్రాబ్లమ్స్ చేయనికి రాదు. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పిన, ఏంటిది? ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. sin 45 ఇది 11.2 ఎక్సర్సైజ్ కదా. 11.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి, sin 45 ప్లస్ cos 45 ఉంది. sin 45 అంటే నీకు ముందే తెలిసి ఉండాలి. sin 45 అంటే ఏంటిది? సింపుల్ థింగ్. నీకు sin 45 తెలియదు అనుకో, ఒక్కసారి ఈ బాక్స్లో sin 45 ఎక్కడ ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది సైను, ఇది 45. sin 45 ఎంత అంటే 1/√2. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రాబ్లంలో ఇక్కడ 1/√2 అని పెట్టాలి. మళ్ళీ cos 45 ఉంది కదా, ఇది cos, ఇది 45. cos 45 అంటే 1/√2. మళ్ళీ ఇప్పుడు cos 45 1/√2 కదా, అంటే ఈడ కూడా 1/√2 పెడతాం. 1/√2 ప్లస్ 1/√2 అట్లా నెంబర్లు పెట్టి చేయాలి. అంటే ఖచ్చితంగా నీకు sin 45 తెలవాలి, cos 45 తెలవాలి, cos 45 తెలవాలి, sec 30 తెలవాలి, cosec 60 తెలవాలి. వీళ్ళందరూ నీకు ఖచ్చితంగా తెలవాలంటే నీకు డబ్బా మొత్తం తెలిసి ఉండాలి. ఈ బాక్స్ మొత్తం కంప్లీట్గా తెలిసి ఉండాలి. నేను ఒక చిన్న సజెషన్ ఇస్తా. ఈ డబ్బా మొత్తం నేర్చుకోకుండా మీరు ఏం నేర్చుకోండి అంటే 30 to 60 మధ్యలో ఈ బాక్స్ మాత్రమే నేర్చుకోండి. ఈ సోదంతా వస్తుండే 30 to 60 మాత్రమే నేర్చుకోండి. ఇది నేర్చుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తా. అంటే అన్నిట్లో ఒక కామన్ లాజిక్ ఉంటుంది. ఏంటిదంటే టీలు ఉన్న క్వశ్చన్స్ చూడండి. టీలు ఉన్న క్వశ్చన్స్, టీ ఉన్న క్వశ్చన్స్లో అసలు 2వే ఉండదు. ఇద్దరు ఉంటారు. 1లు √3లు, 1లు √3లు తప్ప ఏముండదు. టీ ఉన్న చోట 2 ఉండదు. అంటే ఇద్దరు ఉంటారు. ఒకటి 1 ఒకటి √3 తప్ప వేరేది ఉండదు. చూడండి ఒకసారి 1 √3 √3 1 √3 √3. టీ ఉన్న చోట వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 1 √3 కింద ఇట్లా 1 1 పెట్టండి, 1 √3 1 √3. మళ్ళీ ఇక్కడ కింద 1 పెట్టండి, 1 √3 1 √3. పైననేమో 1 √3 ఉంది, కిందనేమో 1 √3, ఇట్లా రివర్స్. సో ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇవి కూడా అట్లా ఉంటాయి. ఒక్కసారి మీరు లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది చూడండి, 1 √3 1 √3. కానీ వేరే ఎస్సులు కనిపించే చోట, ఎస్ కనిపించే చోట ఖచ్చితంగా 2లు ఉంటాయి. అన్నిట్లో 2లు కనిపిస్తాయి. ఓన్లీ టీలు కనిపించే చోట మాత్రమే 2లు కనిపించవు. మరి అన్ని 2లు కనిపిస్తే మిగతావి ఏముంటాయని చెప్పిన, అన్నిట్లో కామన్ వర్డ్ 1 √3 తప్ప వేరేది ఉండదు. చూడండి 1 √3 1 √3 1 √3 1 √3. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏం లేదంటే 1 1 √3. ఇక్కడ ఏం లేంటే 1, ఇక్కడ ఏం లేంటే 1 √3. మిగతావి ఏముంటాయి 2 √2 2 √2 2 √2 2 √2. అంటే కామన్గా అన్ని ఎస్సులు కనిపించే క్వశ్చన్లు అన్నిట్లో 2 √2 ఉంటాయి, 1 √3లో ఉంటాయి. ఈ 6 మంది తప్ప వేరేది లేదు. మీకు డౌట్ ఉంటే చూడండి, 1 √3 2 √2 1 √3 2 √2. ఇక్కడ చూడండి 1 √3 2 √2 1 √3 2 √2. అన్నిట్లో అట్లా ఉంటుంది. కానీ టీలు ఉన్న క్వశ్చన్లో మాత్రం వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండరు. 1 √3 1 √3 1 √3 1 √3. ఖచ్చితంగా మిగతా 4 క్వశ్చన్లలో టీలు కనిపించని క్వశ్చన్లో, టీలు కనిపించని అన్ని క్వశ్చన్స్లలో ఖచ్చితంగా ఏముంటుంది 2 √2 2 √2 2 √2. ఇది టీ లేదు కదా, ఇక్కడ 2 √2 2 √2 అట్లా. సో నేనేమంటున్నానంటే నేను ఇప్పుడు ఈ బాక్స్ని రఫ్గా ఒక ఐడియా అయితే ఇచ్చిన, నాకు తెలిసిన ఒక చిన్న ఐడియా అయితే ఇచ్చిన. అండ్ నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో, దీనికి ప్రీవియస్ వీడియో 11.2 ఎక్సర్సైజ్ ఫార్ములాస్ అని పెట్టిన ఒక వీడియో పెట్టాను నేను. 11.2 రిలేటెడ్ ఫార్ములాస్ అని పెట్టిన. ఆ ఫార్ములాస్లో ఈ బాక్స్ మొత్తం ఎగ్జామ్లో ఎలా రాయాలో చూడకుండా ఎలా నేర్చుకోవాలో ఒక ట్రిక్ చెప్పిన. అది అర్థమైతే ఓకే, అది అర్థం కాకపోతే కనీసం ఇవి వరకన్నా నేర్చుకోండి. ఎందుకంటే నువ్వు ఇందులో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఖచ్చితంగా
ఈ sin 45 తెలవాలి, cos 45 తెలవాలి, ప్రతి ఒక్కటి నీకు తెలవాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 11.2 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలవాలంటే ఖచ్చితంగా ఏమేమి ఉండాలి, ఈ బాక్స్ మొత్తం నీకు తెలిసి ఉండాలి. రెండోది ఏంటిదంటే ఈ 11.2 ఎక్సర్సైజ్ కోసం నేను ఒక 4 రూల్స్ చెప్తా. ఆ 4 రూల్స్ మైండ్లో పెట్టుకోండి. 4 or 5 రూల్స్ చెప్తా. అవి అన్ని క్వశ్చన్స్కి నేను అది తప్ప వేరేది అప్లై చేయను. జాగ్రత్తగా ఏంటంటే ఇప్పుడు ఆ రూల్స్ చెప్పి 11.2లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి అన్నీ అప్లై చేస్తా, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాం. సో నేను ఇప్పుడు 11.2కి రూల్స్ చెప్తున్నా, జాగ్రత్తగా ఏంటంటే ఆ 4 రూల్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటిదంటే ఎప్పుడైనా సరే క్వశ్చన్స్లో ఫ్రాక్షన్లు కనిపిస్తే మధ్యలో ఒకవేళ ప్లస్ ఉన్నా, మధ్యలో ఒకవేళ మైనస్ ఉన్నా, మధ్యలో ఒకవేళ ప్లస్ ఉన్నా, మధ్యలో ఒకవేళ మైనస్ ఉన్నా, ఫ్రాక్షన్స్ లాగా ఉండి మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా 3 స్టెప్ రూల్ 1 2 3. మళ్ళీ చెప్తున్నా, మధ్యలో ప్లస్ ఉన్నా సరే, మధ్యలో మైనస్ ఉన్నా సరే. ఇంటూ డివిజన్ ఉంటే కాదు, ఇంటూ డివిజన్ గురించి నేను మాట్లాడట్లేదు, ఓన్లీ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడానికి చెప్తున్నా ట్రిక్స్. నేను ప్రతి ప్రాబ్లంకి ఇందులో ఇవి తప్ప నేను వేరే వాడను. 4 రూల్స్ చెప్తాను. ఫస్ట్ రూల్ చూడండి, మధ్యలో ప్లస్ ఉన్నా సరే, మధ్యలో మైనస్ ఉన్నా సరే, 2 ఫ్రాక్షన్లు ఉండి మధ్యలో ప్లస్ ఉన్నా, మధ్యలో మైనస్ ఉన్నా 3 స్టెప్స్ చేయాలి. 2 × 2 4, ఇట్లా మళ్ళీ 2 × 2 4, 4 × 3 12, మధ్యలో వేసాను ఉంటుంది రాసుకొని బై 3 2 = 6, 4 + 12 ఎంత 16 బై 6. ఇవి కట్ అయితే కట్ చేయండి, ఇది ఆన్సర్. 2 2 = 4, ఫస్ట్ ఇట్లా 2 2 = 4, సెకండ్ ఇట్లా 3 4 = 12, కింద మల్టిప్లై 3 2 = 6 1 2 3. అందుకని దీన్ని 3 స్టెప్ రూల్ అంటున్నాను. సో మీరు ఏం చేయండి, మీకు ఈ స్టెప్ అర్థమైన తర్వాత మళ్ళీ దీన్ని కూడా అంతే, ఎవరెవరు చేయమంటున్నా ప్లస్ ఉంటే మైనస్ ఉంటే మాత్రానే 3 స్టెప్స్ చేయాలి. 2 2 = 4, 3 4 = 12 బై 3 2 = 6. 12లో 4 పోతే ఎంత 8, పెద్ద నెంబర్స్ ఏం రాయాలి బై 6 ఇలా రాయాలి. ఇలా 2 2 ఫ్రాక్షన్స్ లాగా కనిపించినోని సింగిల్ ఫ్రాక్షన్గా రాయడం అనేది ఫస్ట్ రూల్. మళ్ళీ చెప్తున్నా, మధ్యలో ప్లస్ ఉన్నా, మధ్యలో మైనస్ ఉన్నా 1 2 3 చేయండి. సెకండ్ రూల్, ఒకవేళ ఇదే ఫ్రాక్షన్ క్వశ్చను కింద సేమ్ కనిపిస్తే, ఇక్కడ కింద సేమ్ లేవు చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు దీన్ని కూడా 3 స్టెప్ రూల్ చేస్తాం సార్ అంటే దీనికి 3 స్టెప్ రూల్ చేయొద్దు. ఎప్పుడు 3 స్టెప్ రూల్ చేయమన్నా, వేరే కనిపిస్తేనే, కింద డినామినేటర్లు వేరే కనిపిస్తే 1 2 3 చేయండి. ఒకవేళ డినామినేటర్ సేమ్ ఉన్నాయి అనుకోండి 1 2 3 చేయకండి. ఈ ఎక్సర్సైజ్ మొత్తానికి చెప్తున్నాను నేను. డినామినేటర్లు సేమ్ లేకపోతే 2 × 2 4 ప్లస్ 3 × 4 12 ప్లస్ 3 2 = 6 ఇట్లా వేస్తాం. 12 + 4 16, 16 / 6 అని రాస్తాం. కానీ డినామినేటర్లు సేమ్ కనిపిస్తే అదే డినామినేటర్ రా, ఇట్లా ఒక డాష్ పెట్టుకొని అదే డినామినేటర్ రా. డినామినేటర్లు 2 సేమ్ కనిపిస్తే 3 స్టెప్ రూలు చెయ్యొద్దు. 1 2 3 చేయొద్దు. డినామినేటర్లు సేమ్ కనిపిస్తే ఒక బై పెట్టి ఇట్లా రాయి. తర్వాత ఏం చేయాలి, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాయాలి, డినామినేటర్ సేమ్ ఉంటే బై పెట్టి అదే రాయాలి. రాసిన తర్వాత పైన డైరెక్ట్ యాడ్ 2 + 4 ఇట్లా రాసుకోవాలి. ఈడ మాత్రం అట్లా చేయొద్దు, 1 2 3 చేయాలి. ఇక్కడ మాత్రం డినామినేటర్ ఏముందో అదే డినామినేటర్ రాసి డైరెక్ట్ పైన యాడ్ చేయాలి 2 + 4. పైన ఏం డిస్టర్బ్ చేయొద్దు, 2 + 4 అట్లా. తర్వాత 2 + 4 ఎంత 6, 6/3 ఇట్లా చేయాలి. ఇది రూల్ 2. రూల్ 1కి రూల్ 2కి తేడా ఏముంది సార్ అంటే, రూల్ 1లో డినామినేటర్లు వేరే ఉన్నాయి, ఇట్లా వేరే ఉన్నాయి. రూల్ 2లో డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. డినామినేటర్లు సేమ్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇంకో క్వశ్చన్ చెప్తున్నాను, రూల్ 2కి 4/6 + 7/6 ఉంది. డినామినేటర్లు 2 సేమ్ ఉన్నాయి, అదే డినామినేటర్ రాయాలి. డినామినేటర్ 2 సేమ్ ఉంటాయి, డైరెక్ట్ యాడ్ 4 + 7 11 ఇది ఆన్సర్. డినామినేటర్ 2 సేమ్ ఉంటాయి, అదే డినామినేటర్ రాయి, పైన ఉన్నలో యాడ్ చేయాలి. ఇది రూల్ 2. నెక్స్ట్ రూల్ 3. రూల్ 3 ఏంటిదంటే, ఒకవేళ ఫ్రాక్షన్ క్వశ్చన్లో కింద ఎప్పుడైనా రూట్ కనిపిస్తాయి, ఇది క్వశ్చనే కదా, కింద రూట్ కనిపిస్తున్నాయి, నేను పైన రూట్ అంటలేదు. పైన రూట్ ఉంటే ఏం చేయొద్దు, అట్లా వదిలేసేయండి. కింద రూట్ కనిపిస్తే ఇదే నెంబర్తోని, కింద రూట్ కనిపిస్తే ఇదే నెంబర్తోని మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి పైన కింద వానే రాయి. కింద రూట్ కనిపిస్తే మల్టిప్లికేషన్ సింబల్ పెట్టి వీడినే పైన రాయి, కింద రాయి. ఇప్పుడు సపోజ్ 4/√2 ఉందనుకో, వీడినే పైన రాయి, కింద రాయి ఇట్లా. తర్వాత ఇంటూ ఉంది కదా, పైన మల్టిప్లై, కింద మల్టిప్లై. ప్లస్ మైనస్ ఉంటేనేమో 3 స్టెప్ రూల్, ప్లస్ మైనస్ ఉంటే 3 స్టెప్ రూల్.
ఇంటూ కనిపిస్తే ఏం చేయాలి, పైన పైన ఇంటూ కింద కింద ఇంటూ. 2 ఇంటూ √3 2 √3, √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 √3 మల్టిప్లై 2 టైమ్స్. జాగ్రత్తేనండి, √3 ఇంటూ √3 అంటే √3 మల్టిప్లై 2 టైమ్స్, స్క్వేర్ రూట్ కట్ 3. ఇట్లా అంటే డినామినేటర్లో రూట్ ఉంటే రూట్ పోయింది కదా, అట్లా పోయేదాన్ని మనం రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం దీన్ని. సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకోకండి. కింద రూట్ ఉంటే ఎప్పుడైనా అదే నెంబర్తో పైన కింద రాయాలి ఇంటూ సింబల్ పెట్టి. ఇప్పుడు ఇది ఏం చేసిన, ఇంకొక క్వశ్చన్ రాస్తున్నాండి. 2/√5 ఉందనుకోండి, దీన్ని కింద రూట్ ఉంది కదా, ఆన్ ది స్పాట్ పైన కింద వానే రాయండి. మళ్ళీ పైన పైన మళ్ళీ కింద కింద మళ్ళీ 2 ఇంటూ √5 2 √5 √5 ఇంటూ √5 మల్టిప్లై 2 టైమ్స్, స్క్వేర్ రూట్ కట్ ఎంత మిగిలింది 5. ఇది ఆన్సర్. ఇట్లా చేయడానికి రావాలి. స్టెప్ 1 ఏమో 3 స్టెప్ రూల్, 1 2 3 1 2 3. 3 step rule should be applied only when there is a plus or minus and the denominator is different. డినామినేటర్లు వేరే వేరే నెంబర్లు కనిపిస్తే చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి, ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ సేమ్. రెండు క్వశ్చన్లు సేమే, కాకపోతే డినామినేటర్ డిఫరెంట్ ఉంది, డినామినేటర్ సేమ్ ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాయాలి. 4 + 7 అని డైరెక్ట్ రాయాలి. పైన 4 + 7 అని డైరెక్ట్ రాసి 11. డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ డైరెక్ట్ యాడ్ చేయాలి. ఇది స్టెప్ 2. ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ సేమ్, ఇఫ్ ద డినామినేటర్ ఈజ్ డిఫరెంట్. ఇది థర్డ్ స్టెప్ ఏంటిది, కింద ఎప్పుడైనా రూట్ కనిపిస్తే మల్టిప్లై అండ్ డివైడ్ బై సేమ్ నెంబర్, పైన పైన మల్టిప్లై కింద కింద మల్టిప్లై. 2 ఇంటూ √3 2 √3 √3 ఇంటూ √3 3. ఇట్లా చేయాలి, ఇంకేం చేయదు, ఇదే ఆన్సర్ అట్లా. సో థర్డ్ స్టెప్ ఈజ్ డినామినేటర్లో రూట్ సింబల్ కనిపిస్తే. 3 స్టెప్ రూల్, డినామినేటర్ సేమ్ రూట్ డిఫరెంట్ కనిపిస్తే. ఇంకొక స్టెప్ ఉంది, ఇంకొక రూల్ ఉంది, లాస్ట్ 4 రూల్స్ అన్న. నేను జనరల్గా ఎక్కువగా అన్ని క్వశ్చన్స్కి 4 రూల్సే వాడతాను, ఎక్కువ వాడను నేను. 4 రూల్సే నా ఓన్ ట్రిక్స్తో నేను చెప్తుంటాను మీకు, జాగ్రత్త అయినండి. 4th రూల్ ఏంటిదంటే, ఒకవేళ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 1 2 ఇద్దరు ఉన్నారు. ఒకవేళ నలుగురు వస్తారు, ఇట్లా 1 2 3 4 ఇట్లా 4 వచ్చినాయంటే ఎప్పుడైనా 1 2 3 4 ఇట్లా నలుగురు కనిపిస్తాయి. జనరల్ మనకి ఇట్లా ఉంటుంది, కానీ ఇట్లా నలుగురు కనిపిస్తే మనం ఏం చేయాలంటే చిన్న లాజిక్. 1 2 3 4 కనిపిస్తే ఫస్ట్ ఇద్దరు ఉన్నారా, ఫస్ట్ ఇద్దరిని మాత్రమే అట్లే రాయి, ఇంటూ సింబల్ పెట్టి ఈ సెకండ్ ఇద్దరిని ఉల్టా రాయి. ఇక చూడండి 4/5 అంటే 5/4 రాసి ఫస్ట్ని అలాగే రాయాలి, ఇంటూ సింబల్ పెట్టి డినామినేటర్లో కనిపించే ఈ రెండింటిని ఉల్టా రాయాలి. తర్వాత పైన మల్టిప్లై కింద కింద మల్టిప్లై. 2 5s are 10 3 4s are 12. ఇట్లా ఇంటూ ఉన్నప్పుడు అంతే, పైన కింద కింద. తర్వాత ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ ఇంకొకటి చూపిస్తాడు, 4th రూల్ ఇంకొకటి చూపిస్తా. ఒకవేళ 4/6/7/3 ఉందనుకోండి, ఎన్ని ఉన్నాయి 1 2 3 4 నలుగురుంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసుకో, ఇంటూ ఇవి రివర్స్. ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసుకోవాలి, ఇంటూ సింబల్ పెట్టి ఇవి రివర్స్ రాయాలి. 3/7 ఇలా చేయాలి. తర్వాత పైన మల్టిప్లై కింద కింద మల్టిప్లై. 4 3s are 12 6 7s are 42 ఈ టైప్లో రాయాలి. నేను ఇవన్నీ ఎందుకు ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నా అంటే కేవలం డల్లర్స్కి అర్థం కావడం మాత్రం రిపీట్ చేస్తున్నా. మీకు మరీ లాగ్ అనిపిస్తే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లైక్ రివైండ్ చేసుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఫార్వర్డ్ చేసుకొని స్పీడ్గా చూసుకోండి. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఎన్ని రూల్స్ అయినాయి, 3 స్టెప్ రూల్, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాసి డైరెక్ట్ యాడ్. తర్వాత కింద ఎప్పుడైనా రూట్ సింబల్ ఉంటే ఏం చేయాలి, అదే నెంబర్తో మల్టిప్లై డివైడ్ చేయాలి. 4th ఏం చేయాలి, నలుగురు కనిపిస్తే ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసి ఇవి రివర్స్ చేయాలి. తర్వాత పైన కింద కింద. ఇప్పుడు 11.2 ఎక్సర్సైజ్ మొత్తం ఈ 4 రూల్స్ తప్ప నేను వేరేవి వాడను. జాగ్రత్తగా చూడండి. 11.2లో ఈ ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి క్వశ్చన్కి నేను ఈ రూల్స్ తప్ప వేరే వాడను. 3 స్టెప్ రూల్ వాడతా, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాసి డైరెక్ట్ యాడ్ చేస్తా, కింద రూట్ ఉంటే పైన కింద మల్టిప్లై చేసి పైన మల్టిప్లై కింద కింద మల్టిప్లై చేస్తా, కింద రూట్ ఉంటే అదే నెంబర్తో మల్టిప్లై డివైడ్ చేస్తా. ఇక్కడ నలుగురు కనిపిస్తే ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసి ఇంటూ సింబల్ పెట్టి ఇది ఉల్టా రాస్తా. ఈ 4 రూల్స్ తప్ప నేను వేరే రూల్స్ 11.2 ఎక్సర్సైజ్లో వాడను. డెడ్ ఈజీగా ఉంటుంది, కానీ అవి ఈ ప్రాబ్లమ్స్ 11.2లో ఉన్న ఏ ప్రాబ్లం అర్థం కావాలన్నా ఖచ్చితంగా దయచేసి ఈ బాక్స్ మైండ్లో పెట్టుకొని చేయండి. బుక్ ముందల కాదు, ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఇవి మైండ్లో పెట్టుకొని నేర్చుకుంటే చాలా ఈజీ. ఇవి ఎలా పెట్టుకోవాలో కూడా చెప్పిన. ఫస్ట్ ముగ్గురికి నెక్స్ట్ ముగ్గురు రివర్స్ ఉంటారు. 1/2 1/√2 √3/2కి నెక్స్ట్ రివర్స్ చూడండి. 2/1 2
√2/1 2/√3 ఇట్లా వీళ్ళకి రివర్స్, సైన్కి రివర్స్ కొసెక్. సో మీకు అర్థం కాకపోయినా ఈ బాక్స్ మాత్రం దయచేసి మైండ్లో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వినండి, క్లియర్గా అర్థమవుతాయి. సో నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నా, sin 45 + cos 45. 11.2లో ఫస్ట్ క్వశ్చన్ sin 45 + cos 45. Question 1, sin 45 + cos 45. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. sin 45 అంటే ఏందో నీకు తెలవాలి, cos 45 అంటే నీకు తెలవాలి. సో నేను చూపిస్తున్నానండి, ఒక్కసారి దీన్ని చూస్తూ చూడండి. sin 45 ఎంత, sin 45 ఎంత 1/√2 అంటే దీని ప్లేస్లో 1/√2 పెట్టాలి. ఇది అట్లా రాసుకోవాలి, ఇది cos 45 1/√2 ఇలా రాసుకోవాలి. ఏం లేదు, జస్ట్ దీని వాల్యూ రాయాలి, దీని వాల్యూ వేయాలి. sin 45 వాల్యూ 1/√2, cos 45 వాల్యూ 1/√2. అవి ఇట్లా రాసిన తర్వాత sin 45 + 1/√2 cos 45 + 1/√2 రాసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఇది ఫస్ట్ రూలా, సెకండ్ రూలా, థర్డ్ రూలా, ఫోర్త్ రూలా? ఫస్ట్ రూల్ అయితే డినామినేటర్ డిఫరెంట్, సెకండ్ రూల్ అయితే డినామినేటర్ సేమ్. నాకు తెలిసి చూడండి, డినామినేటర్ సేమ్ ఉన్నాయి సెకండ్ రూల్, నేను చెప్పిన రూల్స్లో సెకండ్ రూల్. డినామినేటర్ సేమ్ ఉంటే ఏమని చెప్పినా అదే డినామినేటర్ రాసుకోవాలి, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాసుకోవాలి. డినామినేటర్ సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 1 + 1 మళ్ళీ ఒకసారి రూల్స్ చూసుకొని మీకు అర్థమవుతుంది. సెకండ్ రూల్ ఇది, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ 1 + 1 2, 1 + 1 ఎంత 2/√2. నాకు తెలిసి ఇది థర్డ్ రూల్ అనుకుంటా, డినామినేటర్లో రూట్ ఉంటే. థర్డ్ రూల్, డినామినేటర్లో రూట్ కనిపిస్తే థర్డ్ రూల్. డినామినేటర్లో రూట్ కనిపిస్తే ఏమని చెప్పిన, ఇదే నెంబరు పైన కింద రాయాలి. ఇట్లా వీడినే పైన రాయి, కింద రాయి, ఇంటూ పెట్టు. ఇప్పుడు ఏం చేయాలి, పైన ఇంటూ కింద ఇంటూ 2 × √2 2√2 √2 × √2 మల్టిప్లై 2 times √2 × √2 మల్టిప్లై 2 times స్క్వేర్ రూట్ కట్ ఎంత వచ్చింది 2. సో ఇప్పుడు చూడండి, నాకు తెలిసి వీళ్ళిద్దరు కట్ అవుతారు 2 2. ఎప్పుడు కట్ అవుతారు, ఇక్కడ ఏం లేదంటే ఇంటూ ఉంటుంది, ఇంటూ ఉన్నప్పుడు కటింగ్ జరుగుతాయి. 2 కట్, మిగిలింది ఎవరు, √2. ఆన్సర్ √2. సో sin 45 + cos 45 ఎంత అంటే, sin 45 + cos 45 ఎంత అంటే √2. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా నేను. ఇక్కడ చూడండి ఒకసారి, √2 కట్ √2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏముందో ఒక్కసారి. క్వశ్చన్ నెంబర్ 2 ఇదే కదా, cos 45 + sec 30 + cosec 60. నేను అది రాసుకుంటున్నా చూడండి, cos 45 /sec 30 + cosec 60. ఇది మొత్తము ఫస్ట్ cos 45 ఎంతనో మనం డబ్బాలో చూసుకోవాలి కదా, చూసుకుందాం, డబ్బాలో చూసుకుందాం ఒకసారి. cos 45 ఎంత 1/√2 అంటే దీని ప్లేస్లో ఎంత పెడతాం, దీని ప్లేస్లో 1/√2 sec 30 అంటే ఎంత, sec 30 ఎంత 2/√3. sec 30 ఎంత అంటే 2/√3 ప్లస్ ఇంకోటి ఎవరు, cosec 60. cosec 60 అంటే ఎంత, cosec 60 ఎంత 2/√3. సో ఇప్పుడు నేను ఇక్కడ అప్లై చేస్తున్నా చూడండి, 2/√3. నాకు తెలిసి ఇది రూల్ 2 అనుకుంటా, డినామినేటర్లు సేమ్ ఉంటే. ఇదేం చేయకండి, ఇది ఆల్రెడీ సింగిల్ ఫ్రాక్షన్ ఉంది కదా. ఇలా డబ్బాలు ఉన్నప్పుడు నేనేమన్నా ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా 3 స్టెప్ రూల్ అన్నా చేయాలి, ఫస్ట్ రూల్ ఏమో 3 స్టెప్ రూల్ అన్నా చేయాలి. ఒకవేళ డినామినేటర్ సేమ్ ఉంటే 3 స్టెప్ రూల్ చేయొద్దు. సో సెకండ్ రూల్ పాటిస్తున్నాయి ఇక్కడ. మీరు ఒకసారి వెనకాల రివైజ్ చేసుకొని చూసుకోండి. డినామినేటర్ సేమ్ ఉంటే డైరెక్ట్ అదే రాసుకుంటాం, 1/√2 ఇది కాసేపు పక్కటండి. డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటే అదే డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 2 + 2 4. మళ్ళీ చెప్తున్నా, డినామినేటర్స్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాయాలి, డినామినేటర్స్ సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 2 + 2 4. ఇప్పుడు చూడండి 1 2 3 4 ఫోర్త్ రూల్ ఏంటిది, నలుగురు కనిపిస్తే. ఫోర్త్ రూల్ నలుగురు కనిపిస్తే ఇట్లా 4/2 3/4 ఇట్లా 4 నెంబర్స్ కనిపిస్తే ఏం చెప్పినా ఫస్ట్ దాన్ని అట్లే రాసుకోవాలి,
ఇంటూ పెట్టి ఇది రివర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇది దాన్ని అట్లే రాసుకొని ఇంటూ పెట్టి ఇది రివర్స్ రాసుకోవాలి. ఫస్ట్ ఇది అట్లా రాసుకోవాలి, ఇది ఇంటూ పెట్టి ఇది రివర్స్ రాసుకోవాలి. 3/4 ఉంటే 4/3 రాసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అట్లా రాద్దాం. 1/√2 ఇంటూ 1/√2 ఫస్ట్ ఇద్దని అట్లే రాయాలి. ఫస్ట్ ఇద్దని అట్లే రాసి ఇంటూ పెట్టి ఇది రివర్స్ రాయాలి. √3/4 √3/4. ఇప్పుడు ఏం చేయాలి? పైన మల్పై కింద మల్పై 1 × √3 4 × √2 4√2. ఎప్పుడైనా 4 × √2 ఇట్లా సార్ √2 × 4 కదా సార్ అంటే √2 × 4 అన్నా కూడా నెంబర్ ఎప్పుడైనా ముందు రాసి రూట్ తర్వాత రాయాలి. 4 × √2 4√2 నెంబర్ ఫస్ట్ రూట్ నెక్స్ట్ అట్లా. సో ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. cos 45 అంటే 1/√2, sec 30 అంటే 2/√3, cosec 60 అంటే 2/√3. ఇది ఏ రూల్ లాగా ఉంది? సెకండ్ రూల్ లాగా ఉంది. నేను 4 రూల్సే చెప్పినా, బాగా మళ్ళీ చూడండి. డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 2 + 2 4. తర్వాత న్యూమరేటర్ అట్లే రాసిన. నలుగురు కనిపిస్తే ఏ రూలు? నలుగురు కనిపిస్తే రూల్ నెంబర్ 4, 4th రూల్. నలుగురు కనిపిస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఇద్దని అట్లే రాసి ఇంటూ పెట్టి 4/√3 రివర్స్ రాయాలి. √3/4 రాయాలి. 1 × √3 √3, 4 × √2 4√2. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 ఒక్కసారి నేను చూపిస్తా. అది చూపించి క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ చెప్తా. చాలా కూల్గా ప్రశాంతంగా వినండి. మీకు అన్ని కంప్లీట్గా అర్థమయ్యే బాధ్యత నాది. sin 30 + tan 45 - cosec 60 cot 45 + cos 60 - sec 30. క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని చూడకండి. నేను 4 రూల్స్ తప్ప నేను వేరేవి వాడను. మీరు కళ్ళు పెట్టి కరెక్ట్గా చూస్తే నేను ఆన్సరు సేమ్ ఈ 4 రూల్స్ వాడే చేస్తాను. ఫస్ట్ 4 రూల్స్ని మైండ్లో పెట్టుకొని ఈ స్టెప్స్ అని వినండి. నేను ఫస్ట్ ఈ క్వశ్చన్ రాసుకుంటున్నా. థర్డ్ క్వశ్చన్ నేను ఇక్కడ రాసుకుంటున్నా, చూడండి. sin 30 + tan 45 - cosec 60 / cot 45 + cos 60 - sec 30. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేయాలో చెప్తా చూడండి. నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ sin 30ని డబ్బాలో ఏముందో చూడాలి. sin 30 అంటే ఏందో నీకు తెలవాలి. నీ మైండ్లోతోనే ఆన్సర్ చేస్తే చాలా ఈజీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్లో కూడా మళ్ళీ అవే బాక్సెస్ ఉంటాయి. చూడండి నేను చూపిస్తాను. ఇక్కడ ఏమేమి చూడండి. sin 30 ఎంత? 1/2 అంటే దీని ప్లేస్లో ఎంత పెడతాం? 1/2 + tan 45 tan 45 అంటే ఎంత చూడండి. tan 45 1. సో 1. కాకపోతే చిన్న కరెక్షన్, ఒక దానికి బై ఉంది, దీనికి బై లేనప్పుడు ఏం చేయాలి? /1 పెట్టాలి. ఏం లేకపోతే ఇప్పుడు 2 ఉంది, దీనికి ఏం లేదంటే /1 పెడతాం అట్లా. మైనస్ cosec 60. cosec 60 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది cosec, ఇది 60. చూడండి క్లియర్గా. cosec 60 2/√3 cosec 60 2/√3. సో 2/√3 రాసుకుంటున్నా. 2/√3 బై నెక్స్ట్ cot 45. cot 45 అంటే ఏముంది చూడండి. cot 45 1 cot 45 1 cot 45 1 + cos 60. cos 60 ఏముంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. cos 60 1/2. సో 1/2 రాసుకుందాం. 1/2 - sec 30 2/√3. సో 2/√3 రాస్తున్నా. ఇంకా డైరెక్ట్ ప్రాబ్లం చేద్దాం. అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పిన, ఒక దానికి బై ఉంది, ఒక దాని బై ఉంది, దీనికి బై లేదు, నువ్వే /1 అని పెట్టాలి. ఇప్పుడు ఏం చేయండి, పైనది చేయండి, కిందిది చేయండి. పైన ఉన్నాయి, కింద ఉన్నాయి. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. చిన్న క్లారిటీ ఇస్తా చూడండి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, మన రూల్స్లో ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ రూల్లా ఇద్దరే ఉంటారు, ఇద్దరే ఉంటే ఏం చేయాలి? 3 స్టెప్ రూల్ చేయాలని చెప్పిన. 1 2 3 అని చెప్పిన. కానీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా, నువ్వేం కన్ఫ్యూజ్ కావద్దు. ముగ్గురులో ఒకని లాస్ట్ మూసేసి దీన్ని చెయ్యి. 1 2 3 చెయ్యి. ఈ ఇద్దరు కలిపి ఒక ఆన్సర్ వస్తుంది, సింగిల్ ఆన్సర్ వస్తుంది, అంటే సింగిల్ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఆన్సర్తోనే ఇది చేయాలి. మళ్ళీ సేమ్ అట్లాగే ఇది కూడా ఏం చేస్తాం? 1 2 3 చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది, దీంతో ఇది చేయాలి. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇట్లా ఇద్దరే ఉన్నప్పుడు 3 స్టెప్లు చేయాలి. ఇక్కడ మళ్ళీ ముగ్గురు ఉన్నప్పుడు ఏం చేయాలి? థర్డ్ను మూసేసి ఈ ఇద్దరు కలిపి చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ముగ్గురు ఉంటే ఏం చేయాలి? థర్డ్ను మూసేసి ఇద్దరు కలిపి చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్తోనే దీన్ని 3 స్టెప్ రూల్ చేయాలి. మళ్ళీ ఆన్సర్తోనే దీన్ని 3 స్టెప్ రూల్ చేయాలి. అంతే.
అన్నిటికీ నేను ఇవే వాడుతున్నా, కొత్తవి వాడుతున్నా. ఇప్పుడు సపోజ్ చేద్దాం, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఇద్దరిని చేద్దాం. 1 into 1 నేను రాస్తున్నాను నీట్గా. 1 into 1 1 ప్లస్ 1 into 2 2 బై 2 1s 2. పక్కన ఎవరున్నారు? -2/√3 బై మళ్ళీ ఇది కూడా ఏం చేయాలి? 2 into 1 2 ప్లస్ 1 into 1 1 బై 1 into 2 2 -2/√3. ఇప్పుడు చెప్పండి 1 + 2 ఏమవుతుంది? 2 కదా. సో నేను చేస్తున్నానండి దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా. 1 + 2 ఎంత? 3. 1 + 2 ఎంత? 3/2 -2/√3. 1 + 2 ఎంత? 3. 3/2 -2/√3 బై 1 + 2 ఎంత? 3. 3/2 -2/√3. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే గుర్తుందా మీకు? ఇంతమంది చెప్పిన ఫస్ట్ ఇద్దరిని మాత్రమే చేస్తే ఇట్లా వస్తుంది. 1 into 1 1 1 into 2 2 2 into 1 2. తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇద్దరిని చేస్తే 2 into 1 2. ఎందుకు 3 స్టెప్ రూల్? డినామినేటర్ సేమ్ లేవు. 2 into 1 2 1 into 1 1 1 into 2 2. తర్వాత ఇవి అట్లే రాసుకుంటాం. 1 + 2 ఎంత? 3/2 -2/√3. 1 + 2 ఎంత? 3. 3/2 -2/√3. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? మళ్ళీ ఫస్ట్ రూల్ గుర్తుందా? డినామినేటర్ సేమ్ లేవు. డినామినేటర్ సేమ్ లేకపోతే అదే చేయాలి. ఏం చేస్తాం? అయ్యో రూట్ ఉండని ఏమైనా ఉండని, రూట్ ఉన్నా ఏమున్నా మన సంబంధం లేదు. మధ్యలో ప్లస్ మైనస్ ఉండి ఇద్దరుండి మధ్యలో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న 1 2 3 చేస్తాం. ఇప్పుడు నేను చేస్తున్నాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 3 into √3 3√3 3 into √3 3√3 మైనస్ 2 into 2 4 బై 2 into √3 2√3 బై మళ్ళీ ఇది కూడా 3 into √3 3√3 minus 2 into 2 4 3 into √3 3√3 2 into 2 4 2 into √3 2√3. ఇప్పుడు చెప్పండి వీళ్ళిద్దరిని సబ్ట్రాక్షన్ చేయాలి కదా. కానీ నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఇది √3 ఇది 4. √3 + 4 ఉందనుకోండి. ఇది రూట్ జాతి, ఇది నెంబర్ జాతి. ఇవి రెండు యాడ్ కావు. వేరే జాతులు యాడ్ కావు, సపరేట్ కావు. ఇది గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు సపోజ్ √3 + 5 ఉంది. ఇది యాడ్ కాదు, సపరేట్ కాదు. √3 + √2 ఉంది. ఇవి కూడా యాడ్ కావు, సపరేట్ కావు. ఇంకో విషయం, రూట్లు ఎప్పుడు యాడ్ కావు, సపరేట్ కావు. అంటే దీని గురించి సపరేట్ మాట్లాడతాం. అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. 2√3 + 6√3 ఉందనుకోండి. ఇవి రెండు సేమ్ జాతి. ఎట్లా? √2 లోపల సేమ్ ఉన్నాయి జాతులు. సో 2√3 + 6√3 అంటే 8√3 అని రాయాలి. ఇక్కడ చూడండి, ఇది రూట్ జాతి, ఇది నెంబర్ జాతి. ఇక్కడికి వెళ్ళకండి మీరు, ఇది మీకు అర్థం కాదు ఇప్పుడే. ఒక రూట్ జాతి, ఒక నార్మల్ జాతి, రెండు వేరే జాతులు ఉంటే యాడ్ కావు, సపరేట్ కావు. మరి ఇది రూట్ జాతి, ఇది నార్మల్ జాతి. ఇవి రెండు యాడ్ కావు, సపరేట్ కావు. ఇంతే రాయాలి. ఇదే ఆన్సర్. సో ఇప్పుడు దీనిని ఏం చేయాలి? 1 2 3 4 నలుగురు వచ్చినప్పుడు ఏం చెప్పినాం? 4th రూల్. 1 2 3 4 4 రూల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? 4th రూల్. 4 రూల్స్ క్లియర్గా ఏం చేయాలి చూడండి ఒక్కసారి. 4th రూల్ 1 2 3 4 వచ్చినప్పుడు ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసి ఇంటూ పెట్టి ఇవి రివర్స్ రాయాలి. ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసి ఇంటూ పెట్టి ఇవి రివర్స్ రాయాలి. ఫస్ట్ ఇద్దరిని అట్లే రాస్తున్నాను. 1 2 3 4 3√3 - 4/2√3. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇద్దరిని అట్లే రాసిన ఇంటూ పెట్టి ఇవి రివర్స్ రాయాలి. 4th రూల్ ఇవి రివర్స్ రాయాలి. 2√3/3√3 - 4. అయితే ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి? పైన మల్టిప్లై కింద మల్టిప్లై. ఇంటూ ఉన్నప్పుడు పైన మల్టిప్లై కింద మల్టిప్లై. ఇంకో రూల్ కూడా ఉంది, కట్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంటూ ఉంటేనే కటింగ్ చేసుకోవాలి. ఇంటూ ఆర్ డివిజన్ కనిపిస్తే కటింగ్ చేసుకోవాలి. 1 1. ఇక చూడండి కట్టింగ్ ఎట్లా చేయాలి సార్? ఒకటి పైనోడు ఒకటి కిందోడు, వీళ్ళిద్దరన్నా కట్ చేయాలి, వీళ్ళిద్దరన్నా కట్ చేయాలి, వీళ్ళిద్దరన్నా కట్ చేయాలి, వీళ్ళిద్దరన్నా కట్ చేయాలి. పైనోడు కట్ కావద్దు. ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉండాలి. వీళ్ళిద్దరు కట్ అన్న కావాలి, వీళ్ళిద్దరు కట్ అన్న కావాలి, వీళ్ళిద్దరు కట్ అన్న కావాలి, వీళ్ళిద్దరు కట్ అన్న కావాలి ఇంటూలలో. సో నాకు తెలిసి మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరు కట్ అవుతారు. ఎందుకు చూడండి? 3√3 - 4 3√3 - 4 3√3 - 4 3√3 - 4 కట్. ఇట్లా 1 అని పెట్టుకుంటాం అంతే. మళ్ళీ ఈ రెండు చూడండి సేమ్ ఉన్నాయి, ఒకటి పైన ఒకటి కింద. 2√3 1 2√3 1. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటూ ఉంటే ఏం చేస్తాం? ఇంటూ ఉంటే పైన మల్టిప్లై కింద మల్టిప్లై. 1 into 1 1 1 into 1 1 పైన మల్టిప్లై కింద మల్టిప్లై. 1 into 1 1 బై 1 into 1 1. కింద 1 ఉంటే ఎప్పుడు రాయొద్దు. ఆన్సర్ ఎంత? 1. ఇప్పుడు 2/1 ఉందనుకోండి 2ఏ రాయాలి. 3/1 ఉందనుకోండి 3ఏ రాయాలి. అట్లా 1/1 ఉంటే కింద ఉంటే రాయద్దు. ఆన్సర్ ఈజ్ 1.
సో ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫోర్త్ క్వశ్చన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి ఒక్కసారి. క్వశ్చన్ నెంబర్ 4 ఇదే కదా, ఏదో ఇక్కడ పవర్ 2లు కనిపిస్తున్నాయి. నేను చెప్తున్నా మళ్ళీ మీరు ఓపికతో చూడడం చాలా ఇంపార్టెంట్. పవర్ 2లున్నా 3లున్నా ఏమున్నా నేను అన్నిటికీ ఒకటే రూల్ చేస్తా, జాగ్రత్త చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 రాస్తున్నా చూడండి. క్వశ్చన్ నెంబర్ 4, 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60. ఇప్పుడు ఈ ప్రాబ్లం మొత్తం ఎట్లా చేయాలో చెప్తా చూడండి. చెప్పాలంటే మళ్ళీ నేను ఇంతకుముందు ఒక విషయం మాట్లాడినా, గుర్తుందా? tan 45 అంటే నువ్వు డబ్బులు చూడాలి. ఇప్పుడు tan 45 ఎంత చూడాలి? ఒక్కసారి మీరు tan 45ని బాక్స్లో చూడండి. tan 45 1 అంటే ఈడ ఏం పెడతాం మనము? ఈడ 1 పెడతాం. 1 పెట్టి పవర్ 2 పెడతాం. cos 30 ఎంత చూడండి? cos 30 1/√2 1/√2. sin 60 ఎంత? sin 60 ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. sin 60 √3/2. అట్లా ఈ నెంబర్లు అప్లై చేద్దాం. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది నెంబరు, ఇక్కడ ఇది ఆల్ఫాబెట్. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఇంటూ ఉంటుంది అన్నట్టు. 2 × 2 ఇక్కడ ఏమిటంటే ఇంటూ ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఏమిటంటే ఇంటూ ఉంటుంది. ఇంటూ ఫస్ట్ tan square 45 చూడకండి, పవర్ 2 చూడకండి. ఫస్ట్ tan 45 ఎంత? tan 45 ఎంత? tan 45 1 tan 45 అంటే 1, పైన ఏముంది 2, ఇట్లా 1² అంటే దీనికి వచ్చిన వాల్యూ రాసి పైన పవర్ 2 ప్లస్ cos 30 ఎంత? పవర్ 2 చూడకండి. cos 30 ఎంత? cos 30 ఎంత చూడండి ఒక్కసారి. cos 30 √3/2 √3/2 పైన ఏముంది? పవర్ 2 కదా, పవర్ 2 పెట్టాలి. కానీ ఇద్దరున్నప్పుడు హోల్ బ్రాకెట్ పెట్టి పెట్టాలి. cos 30 అంటే √3/2, cos 30 ప్లస్లో √3/2 పెట్టిన పైన పవర్ 2 ఉంటే పవర్ 2 పెట్టాలి. కానీ బ్రాకెట్ ఎందుకు పెడుతున్న రీజన్ రావాలి. సార్ ఇక్కడ బ్రాకెట్ పెట్టాలంటే వీడు ఎక్కడే ఉన్నాడు, ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు హోల్ స్క్వేర్ మైనస్ sin 60 చూడాలి. sin 60 ఇక్కడ చూడండి. sin 60 √3/2 పైన పవర్ 2 ఉంది, పవర్ 2. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా సార్, ఇది ఎట్లా చేయాలి సార్ మాకు తెలియదు అన్న వాళ్ళకి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇందులో మీకు అన్ని కనబడుతున్నాయి చూడండి. ఇంటూలు కనబడుతున్నాయి, ప్లస్లు కనబడుతున్నాయి, మైనస్లు కనబడుతున్నాయి, ఇంటూలు కనబడుతున్నాయి, ప్లస్లు కనబడుతున్నాయి, మైనస్లు కనబడుతున్నాయి, పవర్లు కనబడుతున్నాయి. ఇలా కనిపించినప్పుడు అన్నీ ఏ పడితే అన్ని సైన్లు కనిపించినప్పుడు పవర్లు కూడా కనబడుతున్నాయి. అట్లా కనిపించినప్పుడు నేను ఒక ఆర్డర్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పవర్లు చేయండి, నెక్స్ట్ మల్టిప్లికేషన్లు చేయండి, తర్వాత అడిషన్ అన్న సబ్ట్రాక్షన్ ఏదైనా చేయండి. ఇది ఫస్ట్ చేసినాం కాదు, ఇది ఫస్ట్ చేసినాం కాదు. ఫస్ట్ ఓన్లీ పవర్లు చేస్తున్నా, ఓన్లీ పవర్లు. ఇక్కడ పవర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి మాత్రం డిస్టర్బ్ చేయండి. ఇది చేయాలి, ఇది మొత్తం చేయాలి, ఇట్లా ఇది మొత్తం చేయాలి. ఓన్లీ పవర్లు ఉన్నవి మాత్రం డిస్టర్బ్ చేయాలి. చూద్దాం. 2 అట్లే రాసుకో, ఇంటూ అట్లే రాసుకో, పవర్లు చేయి. 1 × 2 టైమ్స్ 1 × 1, 1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 1 × 1 అయిపోయింది. ఈ పవర్ పోయింది కదా. ప్లస్ √3/2 హోల్ స్క్వేర్ అంటే తెలుసా, √3కి పవర్ 2 ఉన్నట్టు, 2కి పవర్ 2 ఉన్నట్టు. నేను ఇక్కడ రాస్తున్నాండి. √3/2 హోల్ స్క్వేర్ అంటే √3కి పవర్ 2 ఉన్నట్టు బై 2కి పవర్ 2 ఉన్నట్టు. ఇట్లా √3కి పవర్ 2 ఉన్నట్టు, 2కి పవర్ 2 ఉన్నట్టు. స్క్వేర్ రూట్ కట్. ఇప్పుడు దీన్ని ఇట్లా తెలుసు కదా, స్క్వేర్ రూట్ కట్. దీని ఆన్సర్ ఎంత? 3/2² అంటే 2ని 2 సార్లు మల్టిప్లై 4, 3/4. సో దీని అట్లా చేయాలి. ఇప్పుడు ఎట్లా రాస్తాం? √3కి స్క్వేర్ ఉన్నట్టు బై 2కి స్క్వేర్ ఉన్నట్టు మైనస్ దీని కూడా √3కి స్క్వేర్ ఉన్నట్టు, 2కి స్క్వేర్ ఉన్నట్టు. స్క్వేర్ రూట్ కట్ అవుతుంది, స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. పవర్ అయిపోలే, ఇంకా పవర్ చేయాలి, పవర్ కంప్లీట్ చేయాలి. చేస్తున్నాను. 2 × 1 ప్లస్ ఇక్కడ పవర్ కట్ అయింది 3/2 మల్టిప్లై 2 టైమ్స్ 2 2 జా 4 మైనస్ 3/2 మల్టిప్లై 2 టైమ్స్ 4. ఇప్పుడు చూడండి పవర్లు పోయినాయని. ఓన్లీ పవర్లు మాత్రమే చేసి రాసిన, పవర్లు మాత్రమే చేసి రాసిన. ఈ సైన్లు మాత్రం డిస్టర్బ్ చేయదు. పవర్లు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ ఎక్కడ ఉంటే ఇంటూ చేయండి. ఇంటూ ఇక్కడ ఉంది కదా, ఇంటూ చేద్దాం. ఇంకా ఇది ఇంటూ కదా, ఇంకెక్కడైనా ఇంటూ ఉందా? లేదు. ఇంటూ అంటే ఏం లేదు, ఇంటూకి ముందులో నెంబర్ తర్వాత నెంబర్ ఉంటుంది. ఇది మొత్తం కలిపి చేయాలి, దాన్ని ఇంటూ అంటాం. ఇంటూ చేయడం అంటే 3 తీసుకొని చేయాలి.
2 into 3 6 అట్లా 2 into 1 మొత్తం ఇంటూ అన్నట్టు 2 1 జా 2 ప్లస్ 3/4 మైనస్ 3/4. మీకు ఇంతకుముందు ఒకటి చెప్పిన డినామినేటర్స్ ఏముంటుందని, దీనికి ఇంకో రూల్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఎట్లా తెలుసా? సింపుల్ థింగ్, +2 -2 ఏమైతే తెలుసా? డిఫరెంట్ సైన్ ఉంటే కట్, +2 -2 కట్ అవుతుంది, +3 -3 కట్ అవుతుంది. అట్లా +3/4 -3/4 ఏమవుతుంది? కట్ అవుతుంది. ఇది జనరల్ రూల్, ఇది మన రూల్స్ కిందకి ఏం రాదు. ఇప్పుడు +3 -3 ఏమవుతుంది అంటే కట్, అట్లా +3/4 -3/4 కట్. ఇప్పుడు ఇవి ఎవరు లేరు, ఆన్సర్ ఎంత? 2. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 2. ఇట్లా రాయాలి. ఫస్ట్ ఓన్లీ పవర్లు చేసి రాసుకోవాలి, తర్వాత ఇంటూలు చేయాలి, తర్వాత ప్లస్లు మైనస్లు ఏమైనా కట్ అయ్యి ఉంటే కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ అయిపోయింది? క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ నెంబర్ 5 చేస్తున్నా, వినండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇది క్వశ్చన్ నెంబర్ 5. మీకు కనిపిస్తుందో లేదో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఎట్లా చేయాలంటే, ఇదంతా క్వశ్చన్ నెంబర్ 5 ఎట్లా చేయాలంటే, ఫస్ట్ దీని కూడా పవర్లు ఉన్నాయి, దీనిలాగా పవర్లు కనిపిస్తున్నాయి, పవర్ అట్లా కనిపిస్తుంది. దీని మొత్తం ఫస్ట్ రాసుకుందాం, నీట్గా రాసుకొని చేద్దాం. స్లోగా వినండి, ఒక్కసారి మనం ఎంత విన్నా క్లియర్గా నీట్గా ఒక్కసారి వింటాం, అది మీరు చేయండి. sec square 30 sec square 60 మైనస్ tan square 60 బై sin square 30 ప్లస్ cos square 30. sec square 60 మైనస్ tan square 60 sin square 30 ప్లస్ cos square 30. ఈ క్వశ్చన్ తీసుకొని నేను ఇప్పుడు అప్లై చేయాలంటే మీకు గుర్తుందా? sec 60 అంటే ఎవరో తెలవాలి, tan 60 అంటే ఎవరో తెలవాలి. ఇప్పుడు నేను అవన్నీ చేస్తున్నా, చూడండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే sec 60, ఇది sec 60, ఇంకో చూడండి 60. sec 60 అంటే ఎంత? 2/1 హోల్ స్క్వేర్ మైనస్ tan 60 √3/1 హోల్ స్క్వేర్. నేను చెప్తా మీకు కింద 1 ఎందుకు పెడుతున్నాడు సార్ అంటే, నేను అన్నిటికీ నేను అట్లే రాసుకుంటా, అప్లై చేస్తా. చూడండి sin 30 అంటే ఏంటో చూడండి, sin 30 1/2 పైన ఏముంది? స్క్వేర్ కదా, గుర్తుందా? ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేయాలి? హోల్ స్క్వేర్ ప్లస్ cos 30 ఎంత ఉంది? √3/2 హోల్ స్క్వేర్, √3/2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పిన, మీకు గుర్తుందా? ఇంతకుముందు చెప్పిన పవర్ ఫస్ట్, మల్టిప్లికేషన్ నెక్స్ట్, అడిషన్ తర్వాత. ఫస్ట్ ఓన్లీ పవర్లు చేయండి. ఇక్కడ చెప్పిన ఇంతకుముందే ఫస్ట్ పవర్లు చేయాలి, తర్వాతనే మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ సపరేషన్. ఓన్లీ పవర్లు కంప్లీట్ చేయండి. ఇదంతా చేయాలి. ఎట్లా చేస్తాం? 2కి పవర్ 2 ఉన్నట్టు, 1కి పవర్ 2 ఉన్నట్టు, అట్లా చేద్దాం. 2 స్క్వేర్ 4/1 స్క్వేర్ 1 to 1, 1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, 1 1 జా 1 మైనస్ √3 స్క్వేర్ అంటే ఏంటిది? స్క్వేర్ రూట్ కట్ 3 వస్తుంది, 3 బై ఏమొస్తుంది చూడండి నెక్స్ట్ 1 స్క్వేర్ 1 హోల్ బై కింద ఇంకోటి ఏమొస్తుంది చూడండి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 √3 స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ 3 బై 2 స్క్వేర్ 4. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది రూల్ 2 లాగా ఉంది చూడండి. డినామినేటర్స్ ఏముంటాయి అదే డినామినేటర్. దీని మొత్తానికి ఏ రూల్ అప్లై చేస్తాం? సెకండ్ రూల్. డినామినేటర్స్ ఏముంటాయి అదే డినామినేటర్ రాసి డైరెక్ట్ సపరేట్ అట్లా. సో ఇప్పుడు నేను మొత్తం చేస్తున్నా, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీన్ని చేస్తున్నా. ఎట్లా రాస్తాం? డినామినేటర్స్ ఏముంటే అదే డినామినేటర్, ఇట్లా బై పెట్టుకొని అదే డినామినేటర్, ఇట్లా బై పెట్టుకొని అదే డినామినేటర్, రెండు డినామినేటర్ అంటే అది డైరెక్ట్ సపరేట్. డినామినేటర్స్ ఏముంటే డైరెక్ట్ సపరేట్. 4 - 3 1 బై పెద్ద బై, ఇది ఈ బై నెక్స్ట్ డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి అదే డినామినేటర్, డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటే అదే డినామినేటర్, డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటే అదే డినామినేటర్, డినామినేటర్స్ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్ సపరేట్. 1 - 3 1 - 3 ఎంతనో చూడండి ఒక్కసారి. 1 - 3 -3 -2 1 - 3 -2 సారీ ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది. 1 + 3 4 1 + 3 ఇక్కడ ప్లస్ ఉంది, నేను చూసుకోలేదు, ప్లస్ ఉంది. 1 + 3
మళ్ళీ చెప్తున్నా చూడండి, డినామినేటర్ సేమ్ ఉంటే అదే డినామినేటర్ రాసుకోవాలి. డినామినేటర్ సేమ్ ఉంటే ఏం చేయాలి, డైరెక్ట్ యాడ్ 1 + 3 4. ఇప్పుడు చూడండి 1 2 3 4 నలుగురు వచ్చినప్పుడు ఏం చేయాలి, 1/1 ఇంటూ ఫస్ట్ ఇద్దాను అట్లే రాయాలి. ఫోర్త్ రూల్ 1 2 3 4. సార్ ఇవి కట్ చేయొచ్చు కదా సార్ అంటే నేను ఏమని చెప్పాను ఇంతకుముందే, డీటెయిల్గా అన్నిటికీ ఒకటే ఆర్డర్ ఫాలో అవుతూ చేస్తా అని చెప్పిన. ఫస్ట్ ఇద్దాన్ని అట్లే రాసి వీళ్ళు ఏం చేయాలి, ఉల్టా రాయాలి. ఉల్టా రాసిన కూడా 4/4 వస్తుంది, 4/4. ఇప్పుడు ఏం చేస్తాం, 1 × 4 4, 1 × 4 4. ఇద్దరు 1 టేబుల్ కట్ అవుతారు కదా, 4 టేబుల్ కట్ అవుతారు, 4 1 4 1. ఇద్దరు ఒకే టేబుల్ కట్ అవుతున్నారా, కట్ చేయండి. 1/1 కింద 1 ఉంటే రాయద్దు, ఆన్సర్ ఈస్ 1. ఇది మొత్తం నేను చేసింది మొత్తం ఓన్లీ ఎక్సైజ్ 11.2లో ఫస్ట్ బిట్ మాత్రమే కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఎక్సైజ్ 11.2లో ఫస్ట్ బిట్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ బిట్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి. ఎక్సర్సైజ్ 11.2లో సెకండ్ బిట్ చెప్తున్నా. ఇప్పుడు ఎక్సర్సైజ్ 11.2లో సెకండ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఆప్షన్, జస్టిఫై యువర్ చాయిస్. వాడు ఏమంటుందంటే ఈ 4 ఆప్షన్స్లో దీనికి ఒక ఆన్సర్ వస్తుంది కదా ఇంతకుముందు లాగా. అంటే ఇప్పుడు ఇట్లా ఒక ఆన్సర్ వస్తుంది కదా మనకి, ఇలా ఒక ఆన్సర్ వచ్చినట్టు దీనికి కూడా ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఇందులో ఇదా 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 గుర్తుపట్టాలి మనం. సో ఫస్ట్ కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేస్తాము, ఏవో 4 రూల్స్ పాడు చేస్తాం కదా, సేమ్ అట్లాగా ఇది కూడా సేమ్ ఇలాంటి క్వశ్చనే కదా. చూడండి, ఈ టైప్ ఉంది, కొంచెం ఇది కొంచెం సిమిలర్గా ఉన్నాయి. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఫస్ట్ బిట్ ప్రాబ్లమ్స్ 4 రూల్స్ వాడు ఎట్లా చేస్తున్నో ఇది కూడా అలాగే చేస్తా. నీకు tan 30 తెలవాలి, tan 45 తెలవాలి. ఫస్ట్ ఈ క్వశ్చన్ రాసుకుంటా చూడండి. సెకండ్ బిట్ ఫస్ట్ క్వశ్చన్, 2 tan 30 by 1 + tan square 45. 2 tan 30 by 1 + tan square 45ని చేయాలంటే మీకు గుర్తుందో లేదో, నీకు tan 30 అంటే తెలవాలి. నీకు tan 30 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ బాక్స్లో కనిపిస్తుంది మీకు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది నీకు ఏం కావాలి, tan 30. సో tan 30 ఎంత, 1/√3. ఫస్ట్ ఇలా రాసుకోండి 2. వీళ్ళిద్దరి మధ్యలో మీకు ఇంతకుముందు చెప్పిన వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఇక్కడ ఇంటూ ఉంటుంది. వీనికి మధ్యలో ఇక్కడ ఏం లేదంటే ఇంటూ సింబల్ ఉంటుంది. ఇంటూ 2 × tan 30, tan 30 1/√3. 1/√3 మీకు గుర్తుందా, నేను ఇంతకుముందు ఒక రూల్ చెప్పిన. ఏంటిదంటే ఒక దానికి బై ఉంటే ఇంకో దానికి ఏం లేకపోతే నువ్వే by1 పెట్టుకోవాలి. హోల్ బై 1 ప్లస్ ఫస్ట్ స్క్వేర్ ఉంటే కన్ఫ్యూజ్ కావద్దు. స్క్వేర్ మూసేసి tan 45 ఎంతనో చూడాలి, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. tan 45 ఎంత, tan 45 1/1 అని ఉంది, 1 రాసుకున్నాం. 1/1 రాసుకున్నాం. ఇక్కడ కూడా ఏం రాసుకుందాం, 1/1 రాసుకున్నాం. ఏం లేదు, by1 రాసుకున్నాం అంతే. ఇప్పుడు చూడండి పైన ఎంత ఉంది, పవర్ 2 కదా, పవర్ 2. నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీన్ని ఫస్ట్ ఏం చేయాలి, పైన మల్టిప్లై, కింద మల్టిప్లై. నేను చేస్తున్నాను చూడండి, పైన మల్టిప్లై, కింద మల్టిప్లై. 2 × 1 2 by 1 ఇంటూ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పిన, పైన ఇంటూ కింద. మరి ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే 3 స్టెప్ రూల్. 2 × 1 2, 1 × √3 by 1/1 ప్లస్ పవర్లు చేయాలి కదా ఫస్ట్, గుర్తుందా సార్? మరి పవర్లు చేయాలి కదా, ఇంటూ ఎందుకు చేసేసారంటే ఇది ఆల్రెడీ దీనికి సంబంధం లేదు కదా, ఇది కిందిది ఇది పైది, దీన్ని చేస్తున్నా దీన్ని చేస్తున్నా. 1² అంటే 1 × 1, 1ని 2 సార్లు మల్టిప్లై, 1 × 1 1 by 1² 1 × 1 1. తర్వాత ఇప్పుడు ఇది ఏమైతే చూడండి, 2/√3 by డినామినేటర్స్ 2 సేమ్ ఉంటే అదే డినామినేటర్స్ 2 సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 1 + 1 2. ఇప్పుడు చూడండి మళ్ళీ 4 వచ్చినాయి, 1 2 3 4 1 2 3 4. ఫోర్త్ రూల్ 4 వస్తే ఏం చేయాలి, 2/√3. ఫస్ట్ దాన్ని అట్లే రాసుకోవాలి, ఇంటూ పెట్టి ఇది రివర్స్ రాసుకోవాలి. 2/1 ఏం రాయొచ్చు, 1/2. తర్వాత ఏం చేయొచ్చు, ఇంటూ ఉన్నప్పుడు ఏమని చెప్పినా అప్పటి నుంచి అదే చెప్పుకుంటున్నాం మనం. ఇంటూ ఉన్నప్పుడు పైన మల్టిప్లై, కింద మల్టిప్లై. 2 × 1 2, 2 × √3 2√3, 6 × √3 6√3. అట్లా 2 × √3 2√3. నాకు తెలిసి వీళ్ళిద్దరు కట్ అవుతారు.
2 1 2 1 ఇక్కడ 1 పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత 1/1√3 అంటే ఇప్పుడు 1√3 ఉందనుకోండి, ముందర 1 ఉంటే రాయద్దు. ఎప్పుడైనా 1√5 ఉందనుకోండి, ముందర 1 ఉంటే రాయద్దు. సో దీని ఆన్సర్ ఎంత 1√3ని √3 రాయొచ్చు. నీ ఆన్సర్ ఎంత వచ్చింది 1/√3. 1/√3 కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నీ ఆన్సర్ 1/√3 వచ్చింది. కానీ వాడు ఏమంటుండు, చూస్ ద రైట్ ఆప్షన్ అన్నాడు. ఇక్కడ నీకు ఆన్సర్ 1/√3 వచ్చింది అనుకుందాం. 1/√3 వస్తే ఇక్కడ అసలు 1/√3 లేదు కదా. మరి 1/√3 sin 60యా cos 60యా tan 30యా sin 30 చూద్దాం. sin 60 ఇది వస్తుందేమో చూద్దాం. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. sin 60 √3/2 నాకు తెలిసి sin 60 ఇది √3/2 ఇది √3/2 కాదు. cos 60 చూడండి. cos 60 1/√2 సారీ cos 60 1/2 ఇక్కడ మరి ఇక్కడ 1/2 ఉందా లేదు. tan 30 చూడండి. tan 30 1/√3 అంటే 1/√3 అంటే ఎవరు tan 30. మళ్ళీ చెప్తున్నా 1/√3 tan 30 కాదు, tan 30 1/√3 అంటే నీకేమర్థమైంది, tan 30 ప్లస్లో ఏం రావచ్చు 1/√3. ఇప్పుడు ఈ నలుగురిలో ఎవరు ఆన్సర్ అంటే ఇది 1/√3. ఈ నలుగురిలో ఎవరు అవుతారు, వీడు అవుతాడు tan 30. సో ఇప్పుడు ఏమని రాస్తాం tan 30 అని రాస్తాం, tan 30. సో ఆప్షన్ ఏ ఆప్షన్ అది ఆప్షన్ సి ఇంతే. ఇది క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ ఇది సెకండ్ బిట్లో ఫస్ట్ వన్. ఇది ఇంకా మీకు తెలియదు సెకండ్ బిట్లో సెకండ్ వన్ ఉంది, థర్డ్ వన్ ఉంది. మళ్ళీ దీనిలో కూడా చూడండి 4 ఆప్షన్స్ ఉన్నాయి, దీనికి కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తున్నా, తర్వాత ఈ ప్రాబ్లం చేస్తా, జాగ్రత్త అయినండి. నేను ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ చేస్తున్నా. సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ ఇంకో ఇది రాసుకుంటున్నా. ఇది రాసుకొని మళ్ళీ సేమ్ ఇంత ముందులానే చేయాలి. సెకండ్ బిట్లో సెకండ్ క్వశ్చన్ 2 ఏంటిది అది 1 - tan² 45/1 + tan² 45. 1 - tan² 45/1 + tan² 45. చూద్దాం అసలు నీకు ఎవడు కావాలి ఇందులో. tan 45 అంటే ఏందో తెలవాలి. tan 45 అంటే ఏందో తెలవాలి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. tan 45 1 tan 45 1. సో ఆ 1 ఈడ అప్లై చేద్దాం. ఈడైన 1 ఈడైన 1. సో డైరెక్ట్ రాస్తున్నాండి 1 - tan 45 అంటే ఎంత 1 పైన ఏముంది 2 1 అట్లే రాస్తాం, మైనస్ అట్లే రాస్తాం. tan 45 అంటే 1 పైన 2 బై 1 అట్లే రాస్తాం, ప్లస్ అట్లే రాస్తాం. tan 45 అంటే ఎంత 1 పైన 2. ఈ మొత్తంలో నేను ఫస్ట్ ఏమని చెప్పిన పవర్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్లో ఫస్ట్ పవర్లు చేయాలి. పవర్లు ఇవి రెండు చేసేసేయండి. 1 - 1 మల్టిప్లై 2 times 1 × 1 1 బై 1 ప్లస్ 1 మల్టిప్లై 2 times 1 × 1 1. తర్వాత ఇది ఏమైతే చూడండి ఇంటూ లేదు కదా, ఇంటూ లేనప్పుడు ఏం చేయాలి అడిషన్ అనే సబ్ట్రాక్షన్ చేయాలి. చేస్తున్నాండి 1 - 1 0 1 + 1 2 0 సంథింగ్. ఇప్పుడు 0/3 ఉందనుకోండి 0 0/4 ఉందనుకోండి 0 0/5 ఉందనుకోండి 0 0 కింద ఏ నెంబర్ ఉన్నా 0నే. 0 సంథింగ్ 0. నీ ఆన్సర్ 0 వచ్చింది. 4 ఆప్షన్స్లో 0 ఉందా లేదో చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. tan 90 1 tan sin 45 0 ఉంది కదా, అంటే ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి దీని ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ డి. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం ఆప్షన్ డి అని పెట్టి రాసేస్తాం, అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి క్వశ్చన్ నెంబర్ ఇది చేస్తున్నా, క్వశ్చన్ నెంబర్ 3 చేస్తున్నా. 2 tan 30/1 - tan² 30 2 tan 30/1 - tan² 30 క్వశ్చన్ తీసుకొని చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 3 2 tan 30/1 - tan² 30 తీసుకొని ఇప్పుడు నేను క్లియర్గా దీన్ని మొత్తం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు గుర్తుంది కదా. ఇదంతా చేయాలంటే నీకు ఎవరు తెలవాలి tan 30 అంటే ఏందో తెలవాలి. అసలు tan 30 బాక్స్లో చూద్దాం అసలు ఏమొస్తుందో చూద్దాం. tan 30 మీరు బాక్స్ నేర్చుకోవాలి, మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ ఇక్కడ బాక్స్ చూపిస్తున్నా. tan 30 ఎంత 1/√3. tan 30 ఎంత 1/√3. సో 1/√3 రాస్తున్నామండి. ఫస్ట్ ఎక్కడ రాస్తాం 2 వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే గుర్తుందా ఇంటూ tan 30 ఎంత 1/√3.
ఒకదానికి బై ఉండి ఒకదానికి ఎవరు లేకపోతే బై 1 పెడతాం. హోల్ బై 1 మైనస్ tan స్క్వేర్ 30 కన్ఫ్యూజ్ కావద్దు. స్క్వేర్ పవర్ ఉంటే ఏం చేయాలి? పవర్ ఉంటే మూసేయండి, ఇట్లా మూసేసి tan 30 ఎంత 1/√3. tan ఫస్ట్ పవర్ చూడొద్దు, మీరు పవర్ని మూసేసి చూడండి. tan 30 1/√3 పైన పవర్ 2 ఉంది కదా, ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేయాలి? హోల్ పవర్ 2. మరి ఇప్పుడు దీని బై ఉంది, దీని బై లేనప్పుడు ఏం చేయాలి? బై 1 పెట్టుకోవాలి. ఒకదానికి కింద ఉంది ఒకదానికి కింద లేకపోతే 1 పెట్టాలి. ఇప్పుడు ఈ మొత్తం ఏం చేస్తాం? పవర్లు చేయాలి, ఇంటూలు చేయాలి. ఈడైతే ఇంటూ చేస్తాం, ఇది పైనోడు వేరు కిందోడు వేరు కలిపి లేదు కదా, ఇది ఇదే చేస్తాం ఇది ఇదే చేస్తాం. ఫస్ట్ ఇంటూ చేద్దాం. ఎట్లా చేస్తాం? 2 × 1. ఇంటూ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇంటూ ఉన్నప్పుడు పైన పైన ఇంటూ కింద కింద ఇంటూ. 2 1s are 2 బై 1 × √3 హోల్ బై 1/1 అట్లే రాసి మైనస్ 1 multiplied 2 times √3 multiplied 2 times 1 multiplied 2 times 1 multiplied 2 times 1కి పవర్ 2 ఉన్నట్టు √3కి పవర్ 2 ఉన్నట్టు 1ని 2 సార్లు మల్టిప్లై చేస్తే 1 1s are 1 √3ని 2 సార్లు మల్టిప్లై చేస్తే √3 × √3 multiplied 2 times √3 multiplied 2 times స్క్వేర్ రూట్ కట్. ఇప్పుడు √3ని పవర్ 2 రాస్తాం కదా, √3 పవర్ 2 స్క్వేర్ రూట్ కట్. ఇప్పుడు ఎంత వస్తుంది? 3. స్క్వేర్ రూట్ కట్ చేస్తే 3 కదా. ఇట్లా నాకు తెలిసి ఇది మీకు చూస్తే ఫస్ట్ రూల్ 1 2 3 డినామినేటర్ సేమ్ లేవు. 1 2 3 మధ్యలో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఏమని చెప్పినా 3 స్టెప్లు అని చెప్పిన. ఇది 3 స్టెప్లు చేద్దాం. 1 2 3 రాద్దాం. 2/√3 బై 3 3 1s are 3 మైనస్ 1 1s are 1 బై 1 3s are 3 3 1s are 3 1 1s are 1 1 3s are 3. ఇది సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, దీని నెక్స్ట్ కంటిన్యూషన్ నేను చేస్తున్నా. ఇది మొత్తం రాసుకుంటా. 2/√3 3 - 1/3 2/√3 3 - 1/3 2/√3 3 - 1/3. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం చెప్పండి? ఫస్ట్ 2/√3 అట్లే రాసుకుంటాం, 2/√3 అట్లే రాసుకుంటాం బై 3 - 1 ఎంత? 2/3. ఇప్పుడు ఎన్ని వచ్చినాయండి? 1 2 1 ఇక్కడ చూడండి ఒకసారి 1 2 3 4 నలుగురు వచ్చినప్పుడు గుర్తుందా? ఫోర్త్ రూల్ వాడాలి. ఫోర్త్ రూల్ ఏంటిది? ఫస్ట్ దాన్ని అట్లే రాయాలి 2/√3 ఇంటూ ఇది ఉల్టా రాయాలి, ఇది రివర్స్ 3/2. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే పైన మల్టిప్లై కింద మల్టిప్లై ఎట్లా చేస్తాం? 2 × 3 6 2 × 3 6 2 × √3 2√3. వీళ్ళిద్దరు కట్ అయితే కట్ చేయండి. 2 1s are 2 3s are. ఆన్సర్ ఎంత వచ్చింది? 3/√3. ఆన్సర్ ఎంత? 3/√3. 3/1√3 అంటే 1 రాయమని చెప్పిన నేను ఇంతకుముందే. సో √3 3/√3 వచ్చింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన, కింద ఎప్పుడైనా రూట్ ఉంటే ఇదే నెంబర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ రూల్ కింద రూట్ ఉంటే ఏం చెప్పిన? ఇదే నెంబర్ని పైన రాయి కింద రాయి ఇంటూ పెట్టు. ఇదే నెంబర్ని పైన రాయి కింద రాయి ఇంటూ పెట్టు. పైన మల్టిప్లై కింద మల్టిప్లై. 3 × √3 3√3 3 × √3 3√3 √3 × √3 మల్టిప్లై 2 times స్క్వేర్ రూట్ కట్ 3. నాకు తెలిసి 3 కట్ అవుతుంది. మిగిలింది ఎవరు? √3. పైన కింద ఉంటే ఇలా కట్ చేస్తాం. కట్టింగ్ ఎప్పుడు చేయాలి? ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇంటూ ఉంటుంది, ఇంటూ ఉన్నప్పుడే కట్టింగ్ జరుగుతుంది. √3 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు √3 అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏమవుతుందో చూద్దాం. √3 అంటే cos 60 sin 60 tan 60 sin 30. నాకు తెలిసి tan 60 √3 ఏమో చూడండి ఒక్కసారి. tan 60 అంటే మీరు ఒక్కసారి చూడండి, tan 60 √3 tan 60 √3 అంటే √3 ప్లేస్లో ఎవరు వస్తారు? దీని ఆన్సర్ √3 వచ్చింది. ఇట్లా √3 అంటే ఎవరు? tan 60 కదా, ఆప్షన్ సి. సో దీని వాల్యూ ఎంత? √3 అంటే tan 60 ఆప్షన్ సి. ఇది మొత్తం సెకండ్ బిట్. ఫస్ట్ బిట్ అయిపోయింది, సెకండ్ బిట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్, సిక్స్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి.
మీకు తెలుసో తెలియదు, థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రెండు ఒకేలాగా ఉంటాయి, 2 ప్రాబ్లమ్స్. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను చూపిస్తాను మీకు. నాకు తెలిసి వీళ్ళిద్దరు సేమ్గా చూడండి. థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి వీళ్ళిద్దరు సేమ్. sin 60 + 30 బదులు cos 60 + 30 ఉంది. మళ్ళీ తర్వాత దీని బదులు ఇది ఉంది. ఇడనేమో sin 60 cos 30, sin 30 cos 60. ఇడనేమో cos 60 cos 30. వీళ్ళిద్దరు సేము, వీళ్ళిద్దరు సేమ్. అంటే ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎలా చేస్తానో, అంటే దీని ఎట్లా చేస్తానో దీన్ని అట్లే చేస్తా, దీన్ని ఎట్లా చేస్తానో దీన్ని అట్లే చేస్తా. సో నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ ఈ ప్రాబ్లం రాసుకుంటా, రైట్ సైడ్ ఈ ప్రాబ్లం రాసుకొని రెండు ఒకేసారి చేసి చూపిస్తా. రెండింటికి సేమ్ ప్రాసెస్. ఎందుకు? ఇది సేము, ఇది సేమ్ కాబట్టి. సో రెండింటికి సేమ్ ప్రాసెస్ చేసి చూపిస్తా. జాగ్రత్తగా వినండి ప్రాబ్లము. 2 క్వశ్చన్స్ ఫస్ట్ రాసుకుంటా. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కదా ఇది. evaluate sin 60 cos 30 plus sin 30 cos 60 డాట్ అనండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 + 30 తర్వాత వాట్ కెన్ యూ కంక్లూడ్. మీరు చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చేస్తే డెడ్ ఈజీగా నేను చెప్పింది అర్థమవుతుంది. ఓన్లీ ఫోన్లో చూస్తూ చేస్తే మాత్రం అర్థం కాదు. సో సేమ్ ఇదే క్వశ్చన్ నెంబర్ 4 కూడా రాస్తున్నా. రెండు చూడండి ఒకేసారి. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ cos 60 + 30 is equals to cos 60 cos 30 minus sin 60 sin 30. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక చూడండి, ఇవి రెండు సేమ్, ఇవి రెండు సేమ్. సేమ్ అంటే మీనింగ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అని కాదు, క్వశ్చన్ సేమ్ అంటే ఫార్మాట్. ఈ రెండు సేమ్ ఉన్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఇది నీట్గా మొత్తం చేసేస్తా. చేసేది ఏం లేదు, ఈ వాల్యూస్ ఉంటాయి కదా, ఇవన్నీ డబ్బాలు కనిపిస్తాయి మీకు. sin 60 డబ్బాలనే ఉంటుంది, cos 30 డబ్బాలనే ఉంటుంది, sin 30 డబ్బాలనే ఉంటుంది, cos 60 డబ్బాలనే ఉంటుంది. ఇవన్నీ బాక్స్లో ఉన్న ఆ నెంబర్లు, ఇప్పుడు ఇట్లా నెంబర్లు వస్తాయి కదా, ఆ నెంబర్లు అన్నీ తీసుకొని అప్లై చేయాలి. దీన్ని తీసుకొని అప్లై చేయాలి. ఇక్కడ కూడా cos 60 బాక్స్లోనే ఉంటుంది, cos 30 బాక్స్లో ఉంటుంది, sin 60 బాక్స్లో ఉంటుంది, sin 30 బాక్స్లోనే ఉంటుంది. ఇది కూడా అప్లై చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది చేస్తా. అంటే ఇప్పుడు 3 ఉన్నాయి అన్నట్టు, 1 2 3. ఫస్ట్ నేను ఇది చేస్తున్నా. ఎవాల్యుయేట్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? దీని మొత్తానికి ఇట్లా ఒక వాల్యూ వస్తుంది, ఇలా ఒక వాల్యూ వస్తుంది. వాల్యూ అంటే ఒక నెంబర్, దీని మొత్తాన్ని కలిపి ఒక వాల్యూ వస్తుంది కనుక్కో అని. ఎవాల్యుయేట్ అంటే వాల్యూ కనుక్కో, దీనికి ఒక ఆన్సర్, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే ఇట్లా ఒక ఆన్సర్ వస్తుంది, అది కనుక్కో అని. తర్వాత వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇది అంటే దీనికి కూడా ఒక వాల్యూ వస్తుంది కనుక్కో, దీనికి కూడా ఒక వాల్యూ వస్తే కనుక్కో. దీనికో వాల్యూ వస్తుంది, దీనికో వాల్యూ వస్తుంది, దీనికో వాల్యూ వస్తుంది, దీనికో వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూస్ని చూసి నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు? కంక్లూడ్ మీన్స్ వాట్ యు హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ దీస్ టూ. దీనికి ఒక వాల్యూ, దీనికో వాల్యూ వస్తుంది. ఆ రెండు వాల్యూస్ చూసి నీకేం అర్థమైంది మీ క్వశ్చన్? ఫస్ట్ నేను ఈ ప్రాసెస్ మాత్రం చేస్తాను. అంటే ఇది మొత్తం రాసుకొని దీనికి ఒక వాల్యూ వస్తుంది, అది చెప్తున్నా. సో ఫస్ట్ ఇది రాసుకుంటున్నా చూడండి. sin 60 cos 30 ప్లస్ sin 30 నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది cos 60. ఇప్పుడు నేను ఇవి బాక్స్లో ఎక్కడ ఉన్నాయో చూపిస్తాను చూడండి. నేను ఏముంది చూడండి, sin 60 √3/2 sin 60 √3/2. ఇక్కడ ఏం పెడతాం? √3/2. ఇద్దరికి మధ్యలో ఇక్కడ ఏం లేదంటే ఇంటూ ఉంటుంది. అంటే వీనికి మధ్యలో ఏం లేదంటే ఎప్పుడైనా సరే ఏం లేదంటే ఇంటూ ఉంటుంది. ఇంటూ cos 30 cos 30 √3/2 cos 30 √3/2 ప్లస్ sin 30 sin
30 sin 30 1/2 1/2 వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదంటే ఏమున్నట్టు ఇంటూ ఉన్నట్టు cos 60 ఏమవుతుంది అంటే cos 60 1/2 cos 60 1/2 మీకు గుర్తుందా ఇంతకుముందు నేను ఒక ప్రాసెస్ చెప్పిన దీనికి ఏం ప్రాసెస్ ఫస్ట్ పవర్లు చేసుకోవాలి తర్వాత మల్టిప్లికేషన్ తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ మరి ఇక్కడ ఎక్కడైనా పవర్లు కనిపిస్తున్నాయా లేవు ఇది వదిలేసాయి మల్టిప్లికేషన్ చేయి మల్టిప్లికేషన్ ఎట్లా చేస్తాం పైన ఇంటూ కింద ఇంటూ పైన ఇంటూ కింద అంటే ఫస్ట్ వీళ్ళిద్దం చేయండి పైన ఇంటూ కింద ఇంటూ మళ్ళీ వీళ్ళిద్దం చేయండి పైన ఇంటూ కింద ఇంటూ తర్వాతనే దీన్ని జోలికిపోండి √3 ఇంటూ √3 √3 మల్టిప్లై 2 టైమ్స్ √3 ఇంటూ √3 మల్టిప్లై 2 టైమ్స్ స్క్వేర్ రూట్ కట్ 3 బై 2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 ఇది నాకు తెలిసి చూస్తే సెకండ్ రూల్ లాగా ఉంది డినామినేటర్లు రెండు సేమ్ ఉంటే అదే డినామినేటర్ రెండు సేమ్ ఉంటే అదే డినామినేటర్ రెండు సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్ 3 + 1 4 మీకు గుర్తుందా ఇద్దరు సేమ్ ఉంటే ఇద్దరు 4 టేబుల్ కట్ అవుతారు 4 1 4 1 కింద 1 ఉంటే రాయొద్దు ఆన్సర్ ఎంత కింద 1 ఉంటే రాయొద్దు ఆన్సర్ 1 సో దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది 1 దీని మొత్తం వాల్యూ 1 వచ్చింది దీని కంటిన్యూషన్ నెక్స్ట్ పేజ్ వేస్తా ఇది ఈ ప్రాబ్లం మళ్ళీ చేద్దాం ఓకే దీని కంటిన్యూషన్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా మనకి ఏది దీని మొత్తం వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి దీని మొత్తం వాల్యూ ఈ మొత్తం వాల్యూ 1 వచ్చింది సో నేను ఇప్పుడు మళ్ళీ ఇది కనుక్కోవాలి ఏది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 60 + 30 దీనికి ఈ ఆన్సర్ వచ్చింది ఇది ఇదే కదా దీనికి ఈ ఆన్సర్ వచ్చింది మరి ఇప్పుడు దీనికి ఏమొస్తుంది చూడండి దీనికి ఒక వాల్యూ వస్తుంది కనుక్కో sin 60 + 30 చూద్దాం sin 60 + 30 చాలామంది తెలివిగా ఏం చేస్తారంటే ఇది sin 60 డబ్బాలో చూస్తారు sin 30 డబ్బాలు చూస్తారు అట్లా కాదు sin 60 చూసి రాయడము sin 30 చూసి రాయడం చేయొద్దు మీకు తెలుసా ఈ బ్రాకెట్ మీనింగ్ ఏంటో తెలుసా ఫస్ట్ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేయాలి 60 + 30 sin ఫస్ట్ ఇది చేయాలి sin 60 sin 30 అని చేయొద్దు 60 + 30 ఎంత 90 sin 90 డబ్బాలో కనిపిస్తుంది చూడండి బాక్స్లో కనిపిస్తుంది ఏముంటుందో sin 90 ఇక్కడ చూడండి sin 90 ఎంత sin 90 1 సో ఇప్పుడు చెప్పండి 60 + 30 అంటే 90 sin 90 అంటే 1 మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలా మైండ్ పెట్టి అబ్జర్వ్ చేయాలి దీనికేమో 1 వచ్చింది మరి ఇంతకుముందానికి ఏమొచ్చినట్టు 1 ఇంతకుముందానికి దీన్ని చూస్తే దీనికి కూడా వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది సో అంటే దాని మీనింగ్ ఏంటిది దీనికి 1 వచ్చింది దీనికి కూడా 1 వచ్చింది అంటే ఇవి రెండు ఈక్వల్ అనే కదా ఇంకో మీకు ఒక తెలివి తెలవాలి ఇట్లా x = 2 ఉంది y = 2 ఉంది x వాల్యూకి 1 వచ్చింది y వాల్యూకి 1 వచ్చింది అంటే దీని ఆన్సర్ ఈక్వల్ అనే కదా ఎప్పుడైనా ఇట్లా వచ్చింది అనుకోండి x = 2 y = 2 వచ్చింది అనుకోండి ఇవి రెండు సేమా x = y = 2 వచ్చింది ఈ రెండు సేమే కదా సేమ్ ఉన్నోళ్ళని క్లోజ్ చేయండి x = y అని రాయండి ఇట్లా రాయాలి x వాల్యూ 2 y వాల్యూ 2 అంటే దెన్ x = y ఈ సేమ్ వచ్చినోని క్లోజ్ చేసి ఇది ఈక్వల్ ఇది రాయాలి ఇది ఈక్వల్ ఇది చూడండి x = y సపోజ్ p = 3 q = 3 ఉందనుకో వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు అనుకోండి ఆ సేమ్ ఉన్న క్లోజ్ చేసి p = q అని రాయాలి అట్లా సేమ్ అట్లాగే నాకు తెలిసి దీని వాల్యూ 1 వచ్చింది దీని వాల్యూ 1 వచ్చింది చూడండి ఇదేంటిది ఇది 1 కదా సో దీని వాల్యూ 1 వచ్చింది అంటే దీని వాల్యూ 1 వచ్చింది దీని వాల్యూ కూడా 1 వచ్చింది అప్పుడు ఏం చేస్తాం ఆ 1 వచ్చిన దాన్ని క్లోజ్ చేసి ఇది ఈక్వల్ టు ఇది రాస్తాం ఇది ఈక్వల్ టు ఇది 1 ఇది 1 కాబట్టి ఇది ఈక్వల్ టు ఇది రాస్తాం వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే మీనింగ్ అదే వాట్ కెన్ యూ కంక్లూడ్ అంటే దీన్ని ఈక్వల్ అని చెప్తున్నామని ఎందుకంటే దీని వాల్యూ 1 దీని వాల్యూ 1 దెన్ దీస్ టూ ఆర్ ఈక్వల్ ఇది ఈక్వల్ టు ఇది అని రాస్తా లాస్ట్కి sin 60 + 30 = అని sin 60 + 30 = sin 60 cos 30 sin 60 from this రాయండి ఏం కాదు from this we can conclude that sin 60 cos 30 plus cos 30 sin 30 cos 60 sin 30 cos 60 ఏం లేదు బాబు నేను గిది ఈక్వల్ అని రాసిన ఇది ఈక్వల్ టు ఇది అని రాసిన ఎందుకంటే దీని వాల్యూ 1 దీని వాల్యూ 1 కన్ఫ్యూజన్ కావద్దు మళ్ళీ సో ఇప్పుడు రాసేసినాం కదా
తర్వాత ఏం చేయాలి తెలుసా, దీని మొత్తం అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇంకా కంక్లూడ్ అంటే ఇది. ఇంకో ఇప్పుడు ఇది కనుక్కోమన్నారు, దీని వాల్యూ 1 వచ్చింది. ఇంకో చూడండి 1 వచ్చింది. మళ్ళీ దీనికి అనుకోమన్నారు, దీని వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఏమర్థమైంది, ఈ దీనికి 1 దీని 1 వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు ఈక్వల్ అని కంక్లూడ్ చేస్తాం. ఇది కంక్లూడ్. కానీ ఇంకొక స్టెప్ రాయాలి. ఏం స్టెప్ అంటే ఇంకొక స్టెప్ ఉందన్నట్టు. దీనికి ఏం స్టెప్ రాయాలంటే జాగ్రత్తగా వినండి. ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 2 నెంబర్లు ఉన్నాయి, 60 30 60 30 60 30. ఒకదాని ఏ అనుకో, ఒకదాని బి అనుకో. ఎందుకు అనుకుంటున్నామంటే మీకు ఇంటర్లో ఇది ఒక ఫార్ములా ఉందన్నాడు, sin a + b = sin a cos b + sin b cos a అని ఒకటి ఉంది. సో అందుకని దీని ఏ అనుకో, దీని బి అనుకో. లెట్ a = 60 b = 30 ఇట్లా రాసి ఈడ ఏ ఈడ బి, ఈడ ఏ ఈడ బి, ఈడ బి ఈడ ఏ అట్లా పెట్టాలి. సైన్ ఇట్లా రాయాలి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఇది ఒక ఫార్ములా లాగా ఉందని చెప్పాలి. 60 ప్లస్లో ఏం పెట్టాలి చెప్పండి, 60 ప్లస్లో ఏ పెట్టాలి, సైన్ ఏ. 30 ప్లస్లో ఏం పెట్టాలి, 30 ప్లస్లో ఏం పెట్టాలి, బి. ఈ = సైన్ 60 ప్లస్లో ఏం పెడతాం, ఏ, కాస్ 30 ప్లస్లో ఏం పెడతాం, బి, ప్లస్ సైన్ 30 ప్లస్లో బి, కాస్ 60 ప్లస్లో ఏ. అంటే ఇది ఒక ఫార్ములా లాగా ఉంది, సైన్ ఏ ప్లస్. మీకు డౌట్ ఉంటే ఇంటర్వాల్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఇది ఒక ఫార్ములా, సైన్ ఏ ప్లస్ బి = సైన్ ఏ కాస్ బి ప్లస్ సైన్ బి కాస్ ఏ అనేది ఒక ఫార్ములా. ఇలా మనం తయారు చేయడమే ఆన్సర్. అర్థమైందా? సేమ్ ఇదే కథ, సేమ్ దీనికి అప్లై చేస్తుంది. చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4కి అప్లై చేస్తా. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ సింబల్ ఇచ్చాను. ఇదైతే చూడండి ఇది విడివిడిగా ఇచ్చారు, ఇది సపరేట్ ఇచ్చారు, ఇది సపరేట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం వాడే క్వశ్చన్లో ఈక్వల్ సింబల్ పెట్టించిండు. అంటే ఇట్లే ఇది చేసుకుంటూ రావాలి, ఇది చేసుకుంటూ రావాలి, ఎల్హెచ్ఎస్ చేసుకుంటూ రావాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసుకుంటూ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ కాస్ 60 + 30 ఇక్కడ చేయలేదా, 60 + 30 ఇక్కడ 60 + 30 అంటే ఏమైనా చేస్తాం 90 అని. అట్లా కాస్ 60 + 30 90. ఇవన్నీ బుక్లో ఏడున్నాయి చూడండి, అదే బాక్స్లో కాస్ 60. మీరు ఒక్కసారి చూడండి కాస్ 60 ఏముందో. కాస్ 60 1/2 వీళ్ళిద్దరి మధ్యలో ఏం లేదంటే ఇంటూ ఉన్నట్టు. నెక్స్ట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి క్లియర్గా. కాస్ 30 √3/2 మైనస్ సైన్ 60 అంటే ఏంటి చూడండి, సైన్ 60 √3/2 ఇంటూ వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే ఇంటూ ఉంటానట్టు సైన్ 30 అంటే ఏంటి చూడండి, సైన్ 30 1/2. సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తాం 1/2. ఇప్పుడు గుర్తుందా కాస్ 90. చూడండి కాస్ 90 ఏముందో చూడండి, కాస్ 90 0. సో ఇప్పుడు దీని ప్లేస్లో ఏం పెడతాం, కాస్ 90 అంటే 0. ఇది గుర్తుందా, ఫస్ట్ ఇంటూలు చేయాలి. పవర్లు లేవు కదా, పవర్ లేనప్పుడు ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పవర్లు చేసుకోవాలి, పవర్లు లేకపోతే ఇంటూలు చేసుకోవాలి, అడిషన్ సపరేషన్ చేసుకోవాలి. నేను ఫస్ట్ పవర్ లేవు కాబట్టి ఇంటూలు చేస్తున్నా. 1 × √3 2 × 2 4. ఇప్పుడు 1 × 2 2 అవుతుంది. అట్లా 1 × √3 2 × 2 4. పైన మల్టిప్లై కింద మల్టిప్లై రాయాలి. మైనస్ √3 × 1 √3 2 × 2 4. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏమైతే చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి మీకు గుర్తుందా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2 - 2 ఎంత 0, 3 - 3 ఎంత 0. అట్లాగే √3/4 - √3/4 0. √3/4లా √3/4 పోతే ఎంత, 2లో 2 పోతే 0 అయినప్పుడు √3/4లో √3/4 పోతే 0. ఇదెంత 0. LHS RHS ఈక్వల్ వచ్చిందా, LHS = RHS. అంటే దీని ఆన్సర్ 0 అని వచ్చింది, దీని ఆన్సర్ వచ్చింది. మరి ఇక్కడ ఏమొచ్చింది, దీని ఆన్సర్ 1 వచ్చింది, దీని ఆన్సర్ 1 వచ్చింది. అప్పుడు ఏం రాష్ట్రం, వీళ్ళిద్దరు ఈక్వల్ అని రాష్ట్రమా, గుర్తుందా. ఇది ఈక్వల్ ఇది రాష్ట్రం. ఎందుకు, దీని వాల్యూ 1 వచ్చింది, దీని వాల్యూ 1 వచ్చింది, ఇట్లా రాష్ట్రం కదా. ఇది ఈక్వల్ ఇదని అదే రాయాలి ఇక్కడ. హెన్స్ వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇంకొక ఇది రాస్తావు ఏమని, ఇది ఈక్వల్ టు ఇది. హెన్స్ దస్ వీ కెన్ కంక్లూడ్. ఎందుకంటే దీని ఆన్సరు
దీని ఆన్సరు సేమ్ వచ్చింది కాబట్టి దెన్ దిస్ ఈక్వల్ టు దిస్ కరెక్టే. సో హెన్స్ వీ కెన్ కంక్లూడ్ దట్ cos 60 plus 30 is equals to cos 60 cos 30 minus sin 60 sin 30. తర్వాత నువ్వు ఏం చేయాలంటే చిన్న పని చేయాలి. మీకు ఇంతకుముందు గుర్తుందా? ఇంతకుముందు నేను ఒకటి చెప్పిన, ఇక్కడ ఏమని చెప్పినా ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఏమని ఉందో 60 ప్లేస్లో ఏ అని పెట్టు, 30 ప్లేస్లో బి అని పెట్టు. తర్వాత ఏలు బిలు అప్లై చేయాలి. 60 ప్లేస్లో ఏ, 30 ప్లేస్లో బి, 60 ప్లేస్లో ఏ, 30 ప్లేస్లో బి అని ఒక ఫార్ములా లాగా రాయాలి దీన్ని. ఆ నెంబర్లలో ఒక ఏ అనుకో, బి అనుకో, ఇదే స్టెప్ ఇక్కడ అప్లై చేస్తా. ఇప్పుడు ఏమని రాసుకుంటాం? లెట్ 60 ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60, బి ఈజ్ ఈక్వల్స్ టు 30. వీడు 60, వీడు 30, వీడు ఏ, వీడు బి. సో ఇప్పుడు ఏం రాస్తాం? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని పెట్టి ఫార్ములా రాయండి. కాస్ 60 ప్లస్లో ఏం పెడతాం? ఏ. కాస్ ఏ 30 ప్లస్లో బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 60 అంటే ఎవరు? ఏ. కాస్ 30 అంటే ఎవరు? బి. మైనస్ సైన్ 60 అంటే ఎవరు? ఏ. సైన్ 30 అంటే ఎవరు? బి. ఇది ఫార్ములా. మీకు డౌట్ ఉంటే ఇంటర్వాల్ని అడగండి. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటిదంటే వాళ్ళు ఇది చెప్తారు. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి అని చెప్తారు. సో ఇది ఫార్ములా. ఇక్కడ కూడా చూడండి ఒక ఫార్ములా వచ్చిందా? సో ఇప్పుడు 2 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి కదా. ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమైతే మీకు తెలుసో తెలియదో ఈ 2 ప్రాబ్లమ్స్కి లింక్గా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేస్తే జాగ్రత్తగా వినండి. ఇంకో జాగ్రత్త వినండి. ఈ ఫార్ములా మీకు నాకు తెలిసి దీనికి ఏదో లింక్ లాగా కనబడుతుంది చూడండి. దీనికి ఏదో ఒక లింక్ ఉన్నట్టు కనిపిస్తుంది చూడండి. సైన్ ఏ ప్లస్ బిని ఎట్లా రాసిండు? సైన్ ఏ ప్లస్ బిని ఎట్లా రాయమంటున్నాడు? సైన్ ఏ ప్లస్ సైన్ బి రాస్తున్నా. ఈజీ ట్రై టు సే అంటే మీనింగ్ తెలుసా? సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటున్నా. ఇట్లా సైన్ ఏ ప్లస్ సైన్ బి అని అంటున్నా. అది కరెక్టా కాదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. సైన్ ఏ ప్లస్ బిని సైన్ ఏ ప్లస్ సైన్ బిగా రాయొచ్చా? ఇది రైటా? దీని వాల్యూ ఇదేనా అని అడుగుతున్నాడు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది సైన్ ఏ ప్లస్ బి అనా? సైన్ ఏ ప్లస్ బిని ఎట్లా రాయొచ్చు చెప్పండి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక చూడండి సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ బి. కానీ సైన్ ఏ ప్లస్ బి ఒరిజినల్ ఫామ్లో ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కానీ ఇట్లా రాయొచ్చా అంటున్నాడు. మరి ఇట్లా రాయొచ్చా చెప్పండి? ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇది సైన్ ఏ ప్లస్ బీనే, ఇది సైన్ ఏ ప్లస్ బీనే, ఇది సైన్ ఏ ప్లస్ బీనే. మరి దీని ఫామ్లో ఏంటిది? యాక్చువల్గా మనం ఇంతకుముందు ప్రూవ్ చేసినాం. ఇది సేమ్ ఆన్సర్ వస్తాయి కాబట్టి రెండు ఈక్వల్ అని. కానీ వాడు ఏమంటారు అంటే సైన్ ఏ ప్లస్ బిని నేను ఇట్లా రాస్తా, సైన్ ఏ సైన్ బి అని రాస్తా. ఇది కరెక్టా? ఇది కరెక్టా? ఇప్పుడు ఇది కరెక్ట్ అని మనకు తెలుసు. మరి ఇది తప్పే కదా? ఈజీ ట్రై టు సే దీని వాల్యూ ఇదేనా అంటున్నాను. ఇది తప్పు కాబట్టి ఇది తప్పని చూపించాలి. ఎట్లా చూపిస్తావు? చాలా సింపుల్ తెలుసా? ఇప్పుడు ఇంతకుముందు నెంబర్లు ఉంటే నువ్వేం చేసినావు? ఏలు బీలు అని పెట్టినావు. ఇది నీ ఏ అని పెట్టినావు, దీన్ని బి అని పెట్టినావు. కానీ ఇక్కడేముంది? ఏలు బీలు ఉన్నాయి కదా. ఈడ 60 ఈడ 30, ఈడ 60 ఈడ 30 అన్నట్లు పెట్టి చేయాలి. నెంబర్లు ఉంటేనేమో ఆల్ఫాబెట్లు పెట్టినాం ఇంతకుముందు. ఇప్పుడు ఆల్ఫాబెట్లే ఉన్నాయి, నెంబర్లు పెడితే దీనికి సేమ్ ఆన్సర్ వస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఆన్సర్ వస్తే దెన్ దిస్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది ఆల్రెడీ. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇదని తెలుసు మనకి. కానీ సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఇది కాదని కూడా తెలుసు. కానీ చూపించాలి, థియరిటికల్గా చూపించాలి. సింపుల్ థింగ్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నా చూడండి. నెంబర్లు ఉన్న చోట నువ్వు ఏం పెట్టినావు? ఆల్ఫాబెట్లు పెట్టినావు. మరి ఇక్కడేముంది? ఆల్ఫాబెట్లు ఉన్నాయి. ఆల్ఫాబెట్లు ఉన్న చోట ఏం పెడతావు? ఆల్ఫాబెట్లు ఉన్న చోట నెంబర్లు పెట్టి చేయాలి. సో నేనేం చేస్తున్నా? ఈడ 60 ఈడ 30, ఈడ 60 ఈడ 30 వేసి ఇది సింప్లిఫై చేస్తా. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ రాదు, ఫస్ట్ రాదని నువ్వు చూపిస్తావు. ఈజీ రైట్ అంటే అది కరెక్ట్ కాదని చెప్తావు. నెంబర్లు ఉంటే ఆల్ఫాబెట్లు రాసినావు. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్ఫాబెట్లు ఉన్నాయి కాబట్టి నెంబర్లు రాసుకోవాలి. ఇట్లా లెట్ అని పెట్టి రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 7 చేస్తున్నా. ఈ 3 సేమ్ ప్రాబ్లమ్స్. ఏవేవి? క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 7 సేమ్. 5th 6th సపరేట్ చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 7. ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ సైన్ a plus b is equals to
సైన్ ఏ ప్లస్ సైన్ బి. జస్టిఫై యువర్ ఆన్సర్. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, నెంబర్లలో ఆల్ఫాబెట్ల ప్లేస్లలో నెంబర్లు తీసుకున్నాం. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ తీసుకుంటున్నా, ఇది దీని వాల్యూ ఇదేనా కాదా, కరెక్టా కాదా చెప్పాలి. ఈజ్ ఇట్ రైట్ టు సే, ఇలా చెప్పొచ్చా అంటున్నాడు. చూద్దాం. నేను ఇది మొత్తం తీసుకుంటున్నాను. సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇప్పుడు ఏమని రాసుకోవాలి, ఇది 60 ఇది 30, ఇది 60. సార్ ఇక్కడ 60 30లే రాసుకోవాలా సార్ అంటే, నువ్వు అట్లేం లేదు, ఇక్కడ 0 ఇక్కడ 90, ఇద్దరిని యాడ్ చేస్తే 90 రావాలంతే. 60 30 తీసుకుంటే 60 + 30 90 అవుతుంది. అట్లా నువ్వు ఎట్లా తీసుకోవాలి, 0 90 కూడా తీసుకోవచ్చు, ఇక్కడ 30 ఇక్కడ 60 కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా మాత్రం ఇప్పుడు 0 90 తీసుకుంటే ఏమవుతుంది, 0 + 90, ఇద్దరిని యాడ్ చేస్తే 90 ఉండాలి అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కన్ఫ్యూజన్ అవ్వకండి అస్సలు, చిన్న క్లారిటీ. ఒకటి 60 ఒకటి 30 తీసుకొని చేసేసేయండి. మళ్ళీ డీటెయిల్స్కి వెళ్తే చాలా డెప్త్ వెళ్తాం మనం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60, లెట్ అంటే తెలుసు కదా, జస్ట్ అనుకుంటున్నాం అంతే. బి ఈజ్ ఈక్వల్స్ టు 30, ఇవి రెండు తీసుకుపోయి అప్లై చేయి. సైన్ 60 + 30 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ అంటే ఎంత 60, సైన్ బి అంటే ఎంత 30, 30 60. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి, ఇంతకుముందు ప్రాబ్లం లాగానే. సైన్ 60 + 30 ఎంత 90 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 60 మీకు బాక్స్లో కనిపిస్తుంది. సైన్ 60 ఎంత చూడండి, సైన్ 60 √3/2, సైన్ 30 1/2, √3/2 1/2 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రాస్తున్నా, సైన్ 60 అంటే √3/2, సైన్ 30 అంటే 1/2, ఇవి రెండు రాసిన. ఇప్పుడు దీన్ని సైన్ 90 అంటే ఎంత చూడండి, సైన్ 90 అంటే సైన్ 91, సో అది రాసేస్తున్నా. సైన్ 90 అంటే 1. మీకు ఇది నాకు తెలిసి థర్డ్ రూల్ అనుకుంటా. థర్డ్ రూల్, డినామినేటర్స్ సేమ్ ఉంటే అదే డినామినేటర్స్ సేమ్ ఉంటే డైరెక్ట్ యాడ్. √3 + 1. సార్ √3 + 1 √4 అవుతుంది కదా సార్ అంటే, ఇంతకుముందే చెప్పిన, ఒక రూట్ జాతి ఒక నార్మల్ జాతి యాడ్ కావు. సో ఇవి రెండు యాడ్ కావు, ఇది రూట్ జాతి ఇది నార్మల్ జాతి, ఇది నెంబర్ జాతి ఇది రూట్ జాతి, రెండు వేరే వేరే జాతులు యాడ్ కావు. సో ఇదే ఆన్సర్. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఈక్వల్ వచ్చిందా వేరే వేరే వచ్చినా, ఇది వేరు ఇది వేరు. మళ్ళీ చెప్తున్నా, ఇవి రెండు యాడ్ కావు, ఎందుకంటే ఇది రూట్ జాతి ఇది నెంబర్ జాతి, ఇవి రెండు యాడ్ కావన్నప్పుడు ఇదే ఆన్సర్. LHS RHS ఈక్వల్ వస్తే దిస్ ఈజ్ రైట్ టు సే, ఇది కరెక్టు, ఇది ఈక్వల్ టు ఇదే కరెక్టు, రైట్ అని చెప్పొచ్చు. కానీ LHS RHS ఈక్వల్ రాలే కాబట్టి LHS ఈజ్ నాట్ ఈక్వల్స్ టు RHS అని రాసి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నాట్ ఈక్వల్ టు అని పెట్టి రాస్తాం. హెన్స్ సైన్ A + B, ఇట్లా, హెన్స్ సైన్ A + B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు సైన్ A + సైన్ B. సింపుల్గా ఇంతే ఆన్సర్. ఇది జస్టిఫై.